ఇది బాగుంది గో, చూడు ఎంత క్లియర్ ఉంది, వినిపిస్తుంది, ఎవరికి చూడలేదు. ఏం భోజనం పెట్టి పట్టుకోండి, వీళ్ళు ఏం భోజనం పెడతా ఉంటారు మధ్యాహ్నం ఈ మీటింగ్కి అనే ఆందోళన వచ్చేది. ఇప్పుడు కళ్ళు మూసుకొని ఉంటే భోజనమే లేదు, ఎంత హాయిగా ఉందో అనిపిస్తాం. అదేంటి అంటే మీరు తినే భోజనమే మీకు పాయిజను అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం అనేది కూడా మదర్ అర్త్, మదర్ నేచర్ నాకు చెప్తా ఉంది. నేను వింటా ఉన్నా దాన్ని. అందుకదా 40 గంటలు తినకుండా ఉండనా? ఆ అద్భుతం జరగాలంటే అందరూ నేచర్తో కనెక్షన్ పెట్టేయండి. మా తొందర కనెక్షన్ వద్దు, మేము చచ్చిపోతాం. ఇప్పుడు పోతా మేము చచ్చిపోవచ్చు. అయ్యో చచ్చిపోయినా వెంటనే చచ్చిపోతాం కదా. ఇంట్లో మా అమ్మ చచ్చిపోయినప్పుడు అట్లే ఏడ్చినాం. అయ్యో మా అమ్మ చాలా యాక్టివ్, మా అమ్మ ఇట్లా కాదు. 100 మంది ప్రసాదాలు వేస్తే అట్లా సడన్ యాక్సిడెంట్లో చనిపోయా. నేను యాక్సిడెంట్లోనే బతికిపోయినా, నలుగురు చనిపోయినారు యాక్సిడెంట్లో, నేను బతికినా ఫర్ సమ్ రీజన్. మరి ఆ నేచర్ అనేది అట్లా చేసిందా? అంటే మా అమ్మ అన్నీ చేస్తా మాకు అన్నీ పెడతా ఉంటే నేను రెడీ అయ్యేవాడిని కాదేమో. అందుకే అది అనుకోకూడదు. ఇంటి ఎవరన్నా పోతే మన మంచికే అనుకుంటే అవుతుందా? మరి ఎట్లా జరిగింది? ఎన్నో హ్యాండిల్ సో అట్లా మీరు నేచర్తో కనెక్షన్ ఉండండి. నేచర్ అంటే ఏంలే, మీతో మీరే అణువున వెలసిన దేవా. ప్రతి అణువులోనే మీలోనే దేవుడు ఉంటాడు. మీరు సైలెంట్ కూర్చొని నవ్వుకుంటా ఉండండి. ఏం ఆలోచనలు వస్తాడో నవ్వుకుంటా ఉండండి, చూస్తూ ఉండండి, అంతే. అన్నీ చెప్తాది అదే. మీరు దేన్ని మ్యాగ్నిఫై చేసి నేను చాలా సూపరు, నేను వెజిటేరియన్, నేను అది ఏం అవసరం లే. సైలెంట్గా ఉండండి. బ్రెయిన్ని ఆ థాట్స్ అన్నీ తగ్గించేస్తారా అండి, దానికి ఎనర్జీ ఖర్చు అవుతుంది. అందరూ అనుకునేట్టు పరిగెత్తే నడిస్తే అదే ఖర్చు అని కాదు. మీకు థాట్స్ వచ్చే కొద్దికి ఖర్చే. రెండోది, ఏ థాట్ మీకు సొల్యూషన్ ఇదో అది ఇంకా ఎక్కువ ఖర్చు. బట్టతలు వచ్చినోడికి ఇంటికి రాలేదే నేడుస్తాడు అనుకో, ఫుల్ ఖర్చు, చచ్చిపోతా ఉంటాడు వాడు. ఎంత ఎనర్జీ అయినా చాలదు. వాడు జూబ్లీహిల్స్ పోయి నాటించుకుంటాడు, దాన్ని స్టెరాయిడ్స్ చేసుకుంటాడు, రాలిపోతూ ఉంటాయి, దువ్వి ఎంచుకుంటా ఉంటాడు. ఎన్నింటికి రాలిపోయినాయండి ఎందుకు రా పోతే పోయా గరికపాలి అంటే శుద్ధంగా పోతే ఇంకా హ్యాపీ తలసాలు చేసే పని కూడా లేదని. అట్లా మన వల్ల ఏటివి మనం చేసుకుంటా వచ్చి ఫ్రీగా మైండ్ని పెడితే హ్యాపీగా ఉంటాం. ఈ జుట్టు గురించి ఒక జోక్ ఉంది, చెప్పండి. ఈ జుట్టు ఎంతకాలం రాలిపోతుంది అంటే ఆ జుట్టుకున్నోడు రాలిపోయే వరకు. జుట్టుకున్నోడు రాలిపోతే అప్పుడు సరిపోతుంది. జుట్టు రాలిపోతలేదు, మనం రాలిపోతున్నాం రోజు కొంచెం అట్లా. అయ్యా సరే. సో అంత సింపుల్గా మీరందరూ కనెక్షన్ వెళ్ళిపోవచ్చు. అందుకనే బ్రహ్మముహూర్తం అనేది. ఎందుకంటే అప్పుడు ఎవరు ఉండరు. మీరు లేస్తాను ఏం చేస్తారమ్మా, కాఫీ తాగాల మీకోసము. మీ హస్బెండ్ లేచినాడు అనుకో, ఆయనకి ఏం చేయాలని మీ కాఫీ కూడా 1 గంట పక్కన పెట్టి, అరే పిల్లోళ్ళు వాళ్ళకి సర్దాల ఇవి అవి అవి. డాక్టర్ శ్వేత అని కొట్టండి, దుబాయ్లో ఉంటుంది ఆమె, పెద్ద న్యూరో ఫిజిసిస్ట్ ఆమె. ఆమె చెప్పింది ఆల్ఫా బీటా గామా తీటా 4 స్టేజ్లు ఉంటాయంట బ్రెయిన్కి. అది పొద్దున్నే లేస్తానే బ్రహ్మముహూర్తంలో లేచి బాగా ఫ్రీగా ఉండి చిన్నగా అట్లా పొద్దున్న లేస్తానే పిల్లి ఏం చేస్తుంది, అట్లా అంటది. ఆ ఛాన్స్ ఇచ్చి చిన్నగా అట్లా పోతా ఉంటే అలా కూర్చుంటే బాగా మాట్లాడలేదు. అంటే ఎనర్జీ వేస్ట్ కాకుండా ఆ స్టేజ్లో పోయినప్పుడు మీరు 10 గంటలకు ఆఫీస్కి పోయేటప్పుడు ఫ్రెష్గా పర్ఫెక్ట్గా ఫుల్ స్పీడ్తో ఉంటుంది మీ బాడీ. మీరు 8 పోవాలా, 7 గంటలు లేచినప్పుడు లేస్తారు, అమ్మ సైడ్ పోయి బయట గామాలో పడతారు. అంటే కడితే మా బ్రెయిన్ అంతా అర్జెంటుగా వేసేది అన్ని మర్చిపోయి పోయి కీస్ మర్చిపోయి పొయ్యి మీద అట్లే పెట్టినా, ఆ గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసినా లేదో, బీగాలు వేసినా లేదా, ఫుల్ టెన్షన్. అందుకని అందరూ బ్రహ్మముహూర్తం లేయాల్సిందే, వేరే మార్గమే లేదు. లక్ష్మీ ముహూర్తాన్ని పెట్టుకో, లక్ష్మీ ఇష్టమైతే ఏదో ముహూర్తంలో లేయాలి అర్లీగా. అందరు లేకపోతే మీరు లేచేయాలి. నేను మా ఇంట్లో ఎవరు లేరు, 6కి నా భార్య లేస్తుంది, ఇంకెవరో 7కి లేచేవాళ్ళు, నేను కూడా లేస్తా. ఇంతమంది అందరూ లేపి ఏమేమో చేయాలనుకుంటే దాంతో ఆందోళనలు వచ్చి టెన్షన్ అవుతా ఉండే, అందరినీ వదిలేసిన. నా ఆనందాన్ని ఎవడో తీసుకుపోతే ఎట్లా, వెరీ డేంజర్ అది. నా పాటి నేను 12కి వచ్చి డ్రైవ్ చేసుకొని బెంగళూరు నుంచి మళ్ళా 3కి లేస్తే ఏం నాన్న నువ్వు నిద్రే పోవే అంటుంది నా కూతురు. మీరు 8 గంటలు నిద్రపోయి కూడా నాతో పాటు పరిగెత్త లేకుండా ఉన్నారు కదా, నాకెందుకు బాధ? అందుకని నా పాటు నేను రాజావు చేసుకుంటా, నా రూమ్లోకి వస్తా మాట్లాడుకుంటా. బికాస్ నేను నేచర్తో కనెక్షన్ ఉంది. అవతార్ సినిమాలో వాడు
పచ్చికిట కనెక్షన్ పెడతాడు, సూపర్గా ఎగరతా ఉంటుంది తోకకి. వాళ్ళు ఎత్తుకొని. అట్లా నేచర్ తీసుకుపోతా ఉంది. ఏ బ్లాబ్లా కారులో షేరింగ్ కారులో పోతా దిగుతా, రాత్రి పడుకోవాలా 10 గంటలు అయిపోయిందే, అవన్నీ కండిషన్లు పక్కన పెట్టేయండి. ఎప్పుడో పోతారు, రాత్రంతా జర్నీ చేస్తారు, 1 గంట దిగుతాము, ఏమవుతుంది? బస్సులు రాలా, సిటీ బస్సు 2 గంటలు కూర్చుంటామాడా. ఇప్పుడు ఫోన్లు కూడా ఉన్నాయి, వాట్సాప్లు ఉన్నాయి, 3కి వస్తుంది బస్సు, ఎక్కండి. లైఫ్ ఎట్లొస్తే అట్లా తీసుకుంటే హాయిగా ఉందబ్బా. పాప మా వాళ్ళు నన్ను చూసి 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 వీడు ఎంత చేసినా ఇంతేలే వీడిని వదిలేస్తారు. మామూలుగా గంగమ్మకి ఎనిపోతుని వదిలేస్తారు, అది ఎక్కడన్నా తినొచ్చు ఏమన్నా చేసి ఎవరు అడ్డపెట్టేదానికిలే. అట్లా మా వాళ్ళు ఏం పట్టించుకోరు నేను, ఎందుకంటే ఎక్కడ పోయినా నేను బయట వచ్చేస్తా, నాకేం ఇష్యూస్ ఏం నేను హ్యాండిల్ చేసుకుంటా. సో అట్లా ఇప్పుడు భోజనం నువ్వు పెట్టకుండా ఉంటే బాగుండే హేమంతు అనుకుంటా ఉండ. మధ్యాహ్నం నిజంగా ఆకలి లేదు. కెన్ యూ ఇమాజిన్, ఒక అసిడిటీ పేషెంట్ గంట భోజనం లేట్ అయితే చచ్చిపోయేవాడిని. ఎట్లా బయటపడ్డాడు నాయన? ఏంది అద్భుతం, రాగి జావతో అద్భుతం. మీరందరికీ వింటాను, ఆవు వేసానా ఏంది ఎప్పుడు తిన రాగి జావ రాగి జావ ఇన్నిసార్లు చెప్తా నేను. మీరు వినకపోయినా చెప్తానే ఉంటా. ఇంకా మా ఇంట్లో ఏం చేస్తానంటే, నేను 4 తాగుతా కదా, 8 గ్లాసులు చేసి పెడతా. ఎవరోడు తాగుతారు, వేస్ట్ అవుతుంది తాగుతారు కొంతమంది, ఏదో నా కోసం తాగినట్టు నటిస్తారు కొంతమంది. కాఫీలు తాగుతానే ఉంటారు మా ఇంట్లో. తాగనిలే, నేనేం చేసేది? ఆందోళన ఒక్కటి కూడా మీరు తీసుకోవద్దండి. మీరు ఇండివిజువల్, మీరు హ్యాపీగా ఆనందంగా ఉండాలి ఫస్ట్, అది ఇంపార్టెంట్. ఎవరు హ్యాపీనెస్ కోసము ఎంత చేసినా ఏం లాభంలే. ఎందుకంటే ఒక బాగా షాపింగ్ చేసి ఎక్కువ వస్తువులు కొనే లేడీస్, మీరు కాదమ్మా, వేరే బయట వాళ్ళు, మీరు చేయరు. వాళ్ళని సాటిస్ఫై చేయాలంటే వీడు ఎన్ని లంచాలు తీసుకున్నా ఎంత సంపాదించినా సరిపోదు, సస్తానే ఉంటాడు లైఫ్ అంతా. వాడు ఎన్ని లంచాలు తీసుకుంటాడు, వాడు ఎంత చేస్తాడు, ఎంత సంపాదిస్తాడు. ఈమె కూడా అర్థం చేసుకోవాలా. 100 షాపులు తిరిగి చీర కొని ఇంటికి వచ్చి వాళ్ళ పిన్నమ్మకి, అక్కకి, చెల్లెలికి అందరూ చూపించి ఒక్కరు బాగలేదంటే మళ్ళీ ఈయనకి మిమ్మల్ని రివర్స్ ఇస్తుందా? నీకు నచ్చగా చేసినావు వదిలేయి. అట్లా చిన్నగా నీ మీద నువ్వు అర్థం చేసుకుంటే, కంట్రోల్ కూడా కాదు, అర్థం చేసుకో. ఇప్పుడు మేమిద్దరము ఇదే షర్ట్ వేసుకున్నాం, ఆయన అదే రాత్రి పెళ్లికి ఇదే షర్ట్ వేసుకున్నాం, బాగుంది, స్మెల్ లేదు, వెజిటేరియన్ ఫుడ్, చెమట కోట్ల, ఎందుకు మార్చాలా? ఏమవుతుంది మారిస్తే? ఇన్ని నీళ్లు, ఇంత సోపు, ఐరన్, దానికి బొగ్గు, కట్లు కాల్చేది, చెట్లు, ఇన్ని గుర్తొస్తాయి. నాకేం చేయాలా? ఎప్పుడు ఖర్చు జేబులో పెట్టుకోంట, టిష్యూనే వాడిని. వాళ్ళు తీసుకొచ్చి ఇస్తే ఇంకేం చేయాలా? నేను బాటలు కూడా నా పక్కన ఉండే బాటలు వాడి ఈ బాటలు మళ్ళీ రివర్స్ ఇస్తా, ప్లాస్టిక్ బాటలు ఒకటి. అంతే, ఉడతా భక్తి అంటే అంతే, అంత చేద్దాంలే చాలు. దాంతో నేను హ్యాపీగా ఉంటానబ్బా. చిన్న 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 చెవులు చేసుకుని హ్యాపీ. పెద్ద గుడి కట్టించాలా అని మొదలుపెట్టి, మా తాత పేరు మీద గుడి కట్టించాలా అని, వాడు 50 లక్షలు వచ్చి భార్యతో కొట్లాడి, ఎందుకంటే ఇప్పుడు మీ నాయన చచ్చిపోయి 10 ఏళ్ళు అయింది, ఇప్పుడు అవసరమా అంటా ఉంటుంది పాపం భార్య. అయినా నేను మా నాయనకు పెట్టినా ఇది అని చెప్పి మొదలు పెడతాడు, మధ్యలో అయిపోతాయి డబ్బులు. సచ్చి వీడు భార్య డగలు అడుగుతాడు, ఎందుకు ఇస్తుందావే? అప్పులు అడుగుతాడు. అదే మంచి కార్యక్రమం అంటే అవసరంలే, మీ వల్ల ఏమవుతుందో అది చేయండి అంతే. అట్లా మీ అంతా మీకు స్వాంతం కలిగజేసేటివి మీరు అర్థం చేసుకోవాలమ్మా. లైఫ్ మారిపోతుంది. అప్పుడు వాచ్ కట్టుకునేవాడిని ముందు, ఆ స్టాఫ్ అంతా మార్చేది సెల్ ఫోన్ లేదు కదా, తీసేసిన, అయిపోయింది, ప్రాబ్లం సాల్వ్ వన్స్ ఫర్ ఆల్ అట్ ఏ టైం. ఇంకా బిచ్చగాళ్ళు ఎవరిని అడిగేటప్పుడు ఈ వచ్చినా ఈ కూడా దాటి వాళ్ళు కండు పుడిచేస్తుంటే ఉంటారు, ఏదో చెప్తా ఉంటారు. సచ్చేవాడిని ఏమన్నా వద్దా అని ఒక డెసిషన్ తీసుకునే, 5 రూపాయలు, ఒక 5-6 ఏళ్ల ముందర 5 రూపాయలు కాయిన్స్ పెట్టుకునేవాడిని. ఎవరు అడిగినా 5 రూపాయలు ఇచ్చేసి, వాడు కుంటే గుడ్డే అంటే నీకు 5 రూపాయలు కుంటే అయిపోవాలనా? పోరా స్వామి, అన్ని పక్కన పెట్టా. ఇప్పుడు 10 రూపాయల్లో కొత్త నోట్లు తీసుకొచ్చి పెట్టుకున్నా. చూడు, కొత్త నోట్లు పెట్టుకున్నా. ఎంతమంది వస్తారో? 20 మంది వస్తారు, 200 కదా ఈ జర్నీలో. ఇచ్చేసి 10 రూపాయలు ఇచ్చేసాం అనుకో, అయిపోయి అంతే. అటుకి నాకు మనసులో వెద పోయింది కదా, లేదా ఇచ్చిన అయ్యి వచ్చిన మంచి వాడు నువ్వు పనిలో పని చేసుకోవచ్చు కదమ్మా. అవన్నీ చేయలేకనే వాళ్ళు ఆత్మాభిమానం చంపుకొని అడుక్కుంటా ఉంటారు. వదిలేరా స్వామి, అది ఎవరు చెప్పాలి, నాకు నేను రీజన్ ఇచ్చుకొని బయటపడినాను స్వామి ఆ ప్రెషర్ నుంచి. సలహాలు ఇస్తే ఏదో ఆనందం వస్తుంది ప్రసాద్ గారు. సలహాలు ఇస్తే
కిక్ వస్తుంది ఏదో, అందుకని ఊరికి చెప్తారట. వదిలేసిన వద్దురా స్వామి, ఎవరో చెప్పి ఇది చెప్పి అది చెప్పి ఎవడు మనకు బాగా నచ్చుడే చెప్తాడు. అట్లా అస్సలు ఇవ్వకూడదు, వాళ్ళ శ్రమశక్తి ఉండాలి. ఇది బొచ్చు కదా, నువ్వేం పని చేస్తావు నాకు తెలీదా, అన్ని పక్కన పెట్టి అడుక్కోకుండా వాళ్ళని నువ్వు రోజు భోజనం పెట్టు పోనీ, అడుక్కోకూడదు రోజు పని. వాళ్ళన్నది వాళ్ళదిరా నాయనా. మీరు ఇంత పెద్ద సిటీలో 5 కోట్ల రూపాయల బిల్డింగ్ 10 కోట్లు అని చెప్పుకుంటా భూజాలో ఉండి నిద్ర పట్టక ఆ బిల్డింగ్ ముసలోళ్ళు అయిపోతే మీ వాళ్ళందరూ అమెరికాలో ఉంటే మీరు ఎప్పుడు పడిపోతే వచ్చి ఇది అమ్మేద్దామని వాళ్ళు కాసుకొని ఉంటే మీరు కుక్కలాగా కావిలు ఉండి ఆ బిల్డింగ్లకి ఎవరు నాకుపోయి చేస్తారేమో అని మీ బతుకుల కంటే వాళ్ళ బతుకులు వేలు కదా. ఎందుకు వదిలేసేయండి, పెద్ద డ్రామా జరుగుతా ఉంది, అర్థం చేసుకోండి. ఎవరికన్నా ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఇవ్వకుండా ఉంటానని కూడా అనుకోవచ్చు కదా, అలా కాకుండా ఇవ్వడానికి ఇలా ప్లాన్ అంటే ఇవ్వాలని ఉంది, నాకు ఇవ్వాలని ఉంది కాబట్టి నేను తీసుకున్నా. ఇప్పుడు రాగి జావ తాగల్లా అని ఉంటే రాగి జావ వల్ల మంచి ఏమి జరుగును అని కొడతాడు, వద్దనుకో రాగి జావ వల్ల ఏమి చెడ్డ జరుగును అని కొడతాడు. రెండు చెప్తాది ChatGPT. తాకుండా ఉంటాడు. నాకేమి రాగి జావ తాగిన రిజల్ట్స్ వచ్చింది, నాకు చాలా మందికి వచ్చింది, ఎవరో కొంతమందికి రాదేమో తెలియదు నాకు. కాబట్టి నాకు ఓకే. అట్లా నాకు నేను తృప్తిపరచుకుంటే పుష్ప సినిమాలు వాడు కొట్టుకుంటాడు, అబ్బా సూపర్ రా. ఫాస్టింగ్ ఉండి నేను ఇంత ఎనర్జీ ఎట్లొచ్చింది మరి? ఫాస్టింగ్లో ఎనర్జీ రావాలి కదా, ఎనర్జీ పోవాలి కదా, మరి ఎట్లొచ్చింది? ఆదివారము బకెట్ బిర్యానీ తినేసి బెడ్ మీద దొల్లుతా కోడిని మింగేసిన పావులాగా చెమట కక్కుతా, ఏమే కొంచెం వేడి నీళ్ళు తీసి ఆమె కింద దొరుకుతా ఉంటుంది, ఆమె అరకిలో తింటుంది కదా, ఎనర్జీ పోయి ఎందుకు వచ్చి ఆదివారం ఎందుకురా అని పెప్సీ తాగి బేవని తేపి ఓమెజ్జీలు వేసుకొని పెంట ప్రజలు వేసుకొని ఏమి కర్మ ఉపవాసం. ఎవరెవరు నాన్ వెజిటేరియన్ ఉన్నారో నన్ను ఏం తిట్టుకుంటాడో నాకు తెలీదు. బయటికి తిట్టద్దంటే మా తల్లి లోపల కావాలని తిట్టుకోండి. ఆ జాయి అట్లా మేనిఫెస్ట్ అయ్యి చెప్తా ఉండదు. ఫుడ్ తినకుండా ఉంటే ఎనర్జీ ఏందిరా, జాయి ఏందిరా స్వామి, ఎక్స్పీరియన్స్ కాండి. దీన్నే పెద్దోళ్ళు సింపుల్గా ఏకాదశి కన్నా ఉపవాసం ఉండండి రా అని చెప్పినారు. ఒక దేవుని పేరు చెప్పి ఏదో మంగళవారం మీ దేవుడు ఆ దేవుడు ఆంజనేయుడు ఏదో ఆపేయండి రా అన్నారు. అప్పుడు దేవుడు మోసం చేసి నువ్వు స్వీట్లు ఫ్రూట్ సాలడ్ ఇవన్నీ ఉప్మాలు టిఫన్లు తినేసేదా. నేను దాని నుంచి బయటపడినా హ్యాపీగా. మీరందరూ ఉండొచ్చు, మేము స్పెషలే కాదు. నేను చెప్పేది అది, ఇంత డ్యామేజ్ చేసుకొని అసిడిటీ అల్సర్లు తెచ్చుకొని మందు వేసుకోకపోతే పనే పొట్ట మండిపోయి భోజనాన్ని కూర్చొని భోజనం చేయలేక ఏడ్చుకునే రోజులు ఉన్నాయి. ఇప్పుడు మరి ఏం చెప్తారు డాక్టర్? ఎవ్రీ 2 hours తింటానే ఉండాలన్నారు డాక్టర్. మరి ఎట్లా బా ఇది ప్రాక్టికల్ ఏ బుక్లో లేదు. రాగి జావుతో అసిడిటీ పోయినట్టు ఏ బుక్లో లేదే. అందుకని 100 సార్లు చెప్తా రాగి జావ గురించి. అడగండి, మళ్ళీ అడగండి. రాగి జావే మాత్రమేనా లేకపోతే జొన్న జావైనా? అది మీరు చేయాలి ట్రైల్. నేను రాగి జావతో ఎక్స్పీరియన్స్ అయినా, మీరు జొన్న జావ కూడా తాగి మీ అసిడిటీ తగ్గిందా లేదా అని ట్రై చేయండి. ఉదయం నుంచి పదే రాగి జావే అనిపిస్తుంది, మరి జొన్నల సంగతి ఏంటారు? జొన్న కూడా తింటాం, సూపర్ ఫుడ్ జొన్నలు. దానికి యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయని ఇక్రిసాట్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు. జొన్నలకి యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీ హిందూలో చదివినా నేను. జొన్న రొట్టెలు తిన్న వాళ్ళు క్యాన్సర్ తగ్గుతుంది, క్యాన్సర్ రాకుండా ఉంటుంది. తగ్గేది వద్దు, రాకుండా ఉండేదానికి వీలవుతుంది. మీరు బండిని యాక్సిడెంట్ కాకుండా తోలొచ్చు, యాక్సిడెంట్ చేసినాక ఎంత రిపేర్ అవుతుంది అనేది మన చేతుల్లో ఉండదు. అట్లా రాకుండా ఉండడానికి ఛాన్స్ ఉంది జొన్నలకి. పచ్చ జొన్నలు అయినా మంచిదండి, పచ్చ జొన్నలు బెటరు, ఆర్గానిక్ ఇంకా బెటరు. సో సాయంత్రం జొన్న రొట్టెలు 2 అన్ని గుగ్గిళ్ళు అంత ఆకుకూర అది వేడిగా పెను మీద నుంచి ప్లేట్లోకి రావాలా. ఆవరావరమంటే అటు చూస్తూ ఉండాలా. అటు ఎప్పుడు వీలవుతుందమ్మా? మధ్యాహ్నం కూడా అవాయిడ్ చేసి పొద్దున్నే 10 గంటలకు మీరు ఇంటి నుంచి బయట పెట్టాడు బాగా తినేసి సాయంత్రం ఎప్పుడైతుందా ఇంటికి పోయి తిందామా భార్య చేసి అని ఉండాలా. మధ్యాహ్నం తిని 3 గంటలకు తిని 5 గంటలకు మళ్ళీ బజ్జీలు పునుగులు తిని ఏడుస్తా ఇంటికి పోయి ఏమి ఇష్టం ఉంటుంది తినేదానికి. ఇల్లు కూడా ఇంట్లో ఏముందిలే, ఫ్రిడ్జ్లో ఉండేటివన్నీ తీసి పెట్టి వీడు 12కి చేరతాడు, అన్నీ వేడి చేసి దాని మీద పెట్టినాను వేడి చేసి అన్నీ అదన్నీ ఫ్రిడ్జ్లో మళ్ళీ పెట్టేదానికి కుదరదు. తిను అంటే వాడు ఇక ఇష్టం లేకపోయినా తిని పడుకునే. చాలా మంది ఫుడ్ వేస్ట్ అవుతుందని లోపల కుక్కుతున్నారు కదా, అసలు
వేస్ట్ అయ్యేది ఉంటుందా, నేచర్ తింటుంది కదా ఏదో విధంగా. నేను కూడా దాని నుంచి ఇప్పుడే బయటపడినా, జస్ట్ 1 వీక్ ముందు. చాలా ఇంత ముందర మంచి ఫుడ్డే ఇంత కష్టపడినాము, ఇది వేస్ట్ అని జావంత లోపల వేసేవాడిని. జస్ట్ 1 వీక్ ముందర అనుకున్నా వేస్ట్ అయినా తినకూడదు. 1 వీక్ అయింది నాకు దాని నుంచి బయటపడేదానికి. లేకపోతే ఎవరు ఫ్రెండ్స్ హోటల్ పోయినా ఎవరు వదిలేసినా అవన్నీ నేను తినేసేవాడిని. వేస్ట్ అవుతుందని. ఇది కూడా అంటే ఇప్పుడు నేను కొంచెం అన్నం ప్లేట్లో మిగిలిన తినను. నేను చాలా సార్లు తిట్లు తింటా, లేకపోతే ఎవరెవరో ఏం లేదు, నేను నీకు చూడుకో చేసుకో. నేనే అంటే నాకు సరిపోయిన తర్వాత ఆపేసేయాలని తెలుస్తుంది, కానీ ఎవరో ఏదో చెప్పారని మనం నోట్లో కుక్కడం అనేది కరెక్ట్ కాదు. చాలా మంది ఇచ్చేదంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం, లేకపోతే రైతు చాలా కష్టపడి పండిస్తుండే ఫిలసాఫికల్ స్టేట్మెంట్స్. నేనేం చెప్తా, అది నేను చెప్పేది కొన్నిసార్లు తెలియదు. అంటే ఇంటెలిజెన్స్ బాగుంటే కొన్నిసార్లు తెలుస్తుంది. వీలైనంత వరకు తక్కువ వేసుకొని వేస్ట్ చేయకూడదు. ఒకటి వేస్ట్ అనేది కూడా ఏమి లేదు, కుప్ప తొట్లో పెడితే కుక్కలు తింటాం. రెండోది ఏమి లేదు, బ్యాక్టీరియా తింటుంది. ఇప్పుడు మనం సఫర్ అయ్యే ఎక్స్ట్రా చేసి నిద్ర పట్టుక ఇటు దుర్లి అవసరమా? షుగర్ తెచ్చుకొని ఫ్యాట్ తెచ్చుకొని ఏమేమో ప్రాబ్లమ్స్ అని అది అవసరంలే. వెయిట్ అదే వాచ్ నుంచి బయటపడినా. వాచ్ నుంచి బట్టలు కూడా కొనేదే వదిలేసా. ఇప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ పోయి 4 షర్ట్లు 2 ప్యాంట్లు పెట్టుకొని యుగాండాకి వెళ్ళిపోయి అడు ఉతికిస్తారు. అయిపోయా ఇంతేనా లగేజ్ నువ్వు ఎంతగా చూస్తుంటారు మా ఇంట్లో కూడా. ఎందుకంటే అటు పిల్లలు యుగాండా బయట దేశానికి పోతాడు, ఇంత పెట్టేసుకుని ఇట్లా లాక్కుని పోతాడు. అవసరం మినిమైజ్ కాదు. మామిడి పండ్లు మొన్నటి వరకు తిన్నాం, ఆర్గానిక్ పెరికి చెట్టు కూడా ఒకటేసారి ఇది మామిడి పళ్ళు కొన్ని కాస్తుంది. అది కొన్ని వెరకాల అన్ని ఒకటేసారి పెరికేసి కార్బెట్టేసి ఒకటేసారి మగబెట్టేసి అర్థం కదా. అట్ట పెరికే తోటను ఐడెంటిఫై చేసి రిషువల్ పేరెంట్ ఆయన డబ్బులు ఫ్రీగా వద్దునాయన ఈ పంపించి మొన్నటి వరకు తిన్నా మామిడి పండ్లు డబ్బులు దాన్ని పెట్టాలా. ఈ వాచ్లో ఈ గుడ్డలు అన్ని పక్కన పాడేసి డబ్బులు దాన్ని పెట్టాలా. గాని నూనెలు తినాలా, దాన్ని పెట్టాలా. మంచి సీతాఫలంకాయలు పోయి తెచ్చుకోవాలా, మంచి కడుదిరి సీతాఫలంకాయలు పుట్టి తెచ్చి పెట్టాలా. పిల్లలకు అవి తినేసి ఫ్రూట్ డైట్ పెద్ద నేచర్ క్యూర్కి పోయిగా చేయాల్సిందే. ఆ సీజన్ వచ్చినప్పుడు ఆ సీజనల్ ఫ్రూట్స్ తినడము నేచర్ ఇచ్చింది. ఈ కాలంలో మామిడి పళ్ళు తిను వేసవకాలంలో అంటే వర్షాకాలం వచ్చినప్పుడు వచ్చే జబ్బులకి ఇమ్యూనిటీ వస్తుంది. అందరూ జలుబు వచ్చింది, ఏదో వచ్చింది, కరోనా వచ్చింది, ఇమ్యూనిటీ ఏం జరగాలా అంటే దప్పైనడు బాయిదవుతావా? ఇమ్యూనిటీ ముందు నుంచి రావాలి. పిల్లల్ని చిన్నప్పుడు మట్టిలో వదిలిపెట్టేసి రావాలి. డైలాగ్ అర్థమైందా? దప్పైనప్పుడు బాయిదవుతారే, ముందే దోవ పెట్టుకోవాలి. ఒక నిమిషం వస్తున్నాను, రికార్డు కాదు. పిల్లోడిని చిన్నప్పుడే మట్టిలో వదిలిపెట్టిండాలా, ఇమ్యూనిటీ వస్తుంది వాడికి. వాడిని తోసి కెమికల్స్ అన్ని వేసి పిగ్గిలు వేసి సంబంధం లేకుండా వేసేసి వాడికి బాగలేదంటే ఎట్లా? సార్ ఇమ్యూనిటీ పేరుతోటి ఇప్పుడు మనం అతిగా ప్రోటీన్స్, విటమిన్స్, న్యూట్రిషన్స్ ఉన్న ఫుడ్ ఎక్కువ తీసుకుంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ రాదా? ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వేరే కారణము. అంటే మీరు న్యాచురల్గా సీతాఫలంకాయలు 20 తిన్నా ఏం కాదు, పసుపు ఎంత తిన్నా ఏం కాదు. ఎందుకంటే ఎక్స్ట్రా ఉండేది బాడీకి ఎట్లా బయట పంపించాలని తెలుసు, బికాస్ ఇట్ ఈస్ న్యాచురలీ గ్రోన్. అదే మీరు ఆర్టిఫిషియల్గా ఉండే కాల్షియంలు, విటమిన్లు అవి తింటే డెఫినెట్గా డ్యామేజ్ చేస్తుంది. ఓకే, కాబట్టి న్యూట్రిషన్ మీకు లెక్కలు మీకు బ్లడ్ టెస్ట్ చేసి ఐరన్ మీకు తక్కువ ఉంది, ఫోలిక్ యాసిడ్, జింక్ అవన్నీ ఇస్తారు. దాంతో వచ్చి ఐరన్ నిలవదు. అందుకనే మహిళలు కూడా పెళ్లి చేసుకునే ముందరనే న్యాచురల్గా సజ్జలు, రాగులు, జొన్నలు, సేమ్ స్టోరీ, నువ్వులు, పల్లీలు, బెల్లము, కొబ్బరి, నూనెలు పూసుకొని ఎండలో ఉండడం, ప్రాణాయామ, యోగా, సూర్య నమస్కారాలు చేసి ఫిట్నెస్ అయ్యి మళ్ళీ చేసుకోవాలి పెళ్లి. ఇమ్యూనిటీ ఉంటుంది ఆటోమేటిక్గా. అంటే ఈ మధ్యలో ఎక్కువగా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ పేషెంట్స్ పెరుగుతున్నారు. ఇప్పుడు లోపల ఎన్ని చేంజెస్ జరుగుతాయి అనేది ట్రీట్మెంట్ లేదు. అది ఆటో ఇమ్యూన్ అంటే మీ సెల్స్ మీ మీదనే దాడి చేసి ఇది అదే విపరీత జబ్బులు, దానికి స్టెరాయిడ్స్ ఇస్తారు. స్టెరాయిడ్స్ ఇచ్చేది మీ ఫైటింగ్ మెకానిజం తగ్గిపోయి అన్ని రకాల జబ్బులు వస్తాయి. సో అన్నిటికీ సొల్యూషన్ ఒకటే అండి, మీ గట్ మైక్రోబియం బాగుండాలా.
మీ పొట్టలో బ్యాక్టీరియా బాగుంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు. అది ఇప్పుడంతా గట్ హెల్త్ అని పెద్ద అందరూ మాట్లాడుతూ ఉండరు. అది బాగుండాలంటే మీరు ఫర్మెంటెడ్ ఫుడ్ తినాలా, పుల్లటి మజ్జిగ తినాలా, ఈరోజు మిగిలిపోయిన నలుగురు నీళ్లు పోసి అక్కడ పిసుకొని పొద్దునే తాగేయాలా, లక్ష్మీ చారు తాగాలా, అమ్మలు చేసుకోవాలా, దాంట్లో అల్లము గిల్లము వేసి నూరుకొని టేస్ట్ కూడా చేసుకోవచ్చు. అది అయితే మీ పొట్టలో బ్యాక్టీరియా ఇంప్రూవ్ అవుతుంది. కాదు ఇవన్నీ చెప్తే ఎట్లా? అది మంచిగా మళ్ళీ దేశీ ఆవు అడవిలో తిరిగిండల్లా అవన్నీ ఎంత వీలైతే అంత, వీలైతే పిండిని పాలు తాగండి. అది తిని మీ పొట్ట మైక్రోబ్స్ ఇంప్రూవ్. నాకు అదే హెల్ప్ చేస్తా ఉండేది. ఇప్పుడు గట్ బ్రెయిన్ బ్యారియర్ అని ఉంటుంది మధ్యలో ఒక అడ్డగోడలాగా, దాన్ని ఏది అలో చేయదు బ్రెయిన్. అందుకని వైరస్లు లంగ్స్ ఇన్ఫెక్షన్ బ్రెయిన్కి ఏం కాదు. బ్రెయిన్కి అటాక్ అయిందంటే చాలా సీరియస్గా తీసుకుంటుంది బ్రెయిన్. ఆ బ్యారియర్ని దాటుకొని పోయేది పొట్టలో ఉండే బ్యాక్టీరియా, దాటుకొని పోయి దాంతో డ్యాన్స్ చేస్తుంది. అసలు బ్యాక్టీరియా అంటే భయం విడిచిపెట్టి ఈ రోజు నుంచి మీరు ఏదో బ్యాక్టీరియా అంటే భయపడేది విడిచిపెట్టేయండి. బికాస్ మనకు 35 నుంచి 45 ట్రిలియన్ల సెల్స్ ఉంటాయి, బాడీ సెల్స్. 300 నుంచి 500 ట్రిలియన్ల మైక్రోబ్స్ ఉంటాయి. ఆ మైక్రోబ్స్ ఏమి, నువ్వు చచ్చిపోతావేమో, నువ్వు చచ్చిపోతే అవి చచ్చిపోతాయని మమ్మల్ని కాపాడుతూ ఉంటాయి. లోపల డైజెషన్ చేసేది, పొట్టలో ఉండేది క్లీన్ చేసేది, రకరకాలు వందల పనులు చేస్తాయి. నోట్లో బ్యాక్టీరియా, ముక్కులో బ్యాక్టీరియా, నీవు నోట్లో ఇవ్వడం తగ్గినప్పుడు వస్తా అంటే అది మీడియా ఫైట్ చేసి అది కంట్రోల్ చేస్తాడు. నువ్వు టూత్ పేస్ట్ చేసి బాగా తోమినావు, లిస్టిన్ సస్తావు నువ్వు, వాటి పోలీసులు లేని నోరైపోతారు. అందుకని నేను అర్థం చేసుకుని వదిలేసిన. ఇప్పుడు ఏదో వేపల్లో ఉంటే వేస్తా, లేదు ఏదో రుద్దుకుంటే వెళ్తాయి, ఏదో పళ్ళపొడి వేసుకుంటా, ఫినిష్. బాగుంది. ఇప్పుడు అంతకుముందు నోట్లో పుండు వచ్చేటి తెల్లగా, రావడంలే. మరేంటి? టూత్ పేస్ట్ వల్ల వస్తూ ఉంది హార్బుల్ కెమికల్స్ అన్నీ. అవి గమ్స్ను బాగా మసాజ్ చేయాలా, రుద్దాలా, బ్లడ్ చిగుళ్ళది బాగా రుద్దుకొని అయిపోయి అదే బ్రష్ 10 ఏళ్ళు వాడాలి. అయ్యా మంచిదే, చేయగలిగే మినిమం ఇది చేయని. అన్ని చెప్పే కొద్ది కాంప్లికేట్ అయిపోతుంది కదా. చాలా సింపుల్ చేసి నీ ఏళ్ళతో రుద్దుకొని నువ్వే రుద్దుకో చాలు అంటే ఈజీ చేస్తారేమో. ఫస్ట్ టూత్ పేస్ట్ ఆపేయాలి కదా, ధైర్యం ఉండి. టూత్ పేస్ట్ డేంజరస్, మీ పిల్లలకి అందరూ తెలుసుకుంటే కూడా మళ్ళీ ఏమి చేయలేక మళ్ళీ అలసిపోతారు, అన్ని ఎక్కువ. అందుకని నేను నా స్పెషాలిటీని ఏమంటే ఇంకా సింప్లిఫై చేసి చెప్దాము. నేను అనుభవించిన సింప్లిఫై చేసి బాగుండా. సో అట్లా అండి, ఇమ్యూనిటీ పెరిగితే పొట్టలో ఉండే బ్యాక్టీరియా బ్రెయిన్తో పోయి దాటుకొని పోయి డ్యాన్స్ చేస్తుంది. కాంతారా సినిమాలో లాస్ట్ సీన్ ఉంది కదా, నాయన కొడుకు డ్యాన్స్ చేస్తారే, అట్లా డ్యాన్స్ జరుగుతుంది నాకు మైండ్లో. అందుకని మీతో హ్యాపీగా ఉండా. సార్ మీ గురించి చిన్నగా బ్రీఫ్గా చెప్పండి, మీకు యాక్టివిటీస్ గురించి. అసలు యాక్టివిటీనే ఏం లేదబ్బా, ఎట్లా పడితే అట్లా పోవడమే యాక్టివిటీ. ముందు అట్లున్నా టైం ఏమీ లేదు. అదే సార్, ఇప్పుడు బండిని బాగా రెడీ చేసిన, బండిని బాగా రెడీ చేసుకున్నా, టైర్లు బాగుంటాయి, ఇంజిన్ బాగుంది, సూపర్ ఉంది, అర్థమైనా? ఇప్పుడు బండిని ఎట్ట తోలినా ఓకే, హైవేలో పోతా ఉండదు బండి, ఎప్పుడో గుంటలో పడతాం. విజయవాడ పోతే బయట తినాలా, రాత్రి మా ఫ్రెండ్ పెట్టినాడు గుంటలో పడినా, కొద్దిగా ఎక్కువ గుంటలో పడకుండా చిన్నగా అట్ట పోయి తప్పించుకొని అట్లా వచ్చేసిన. మంచి భోజనం జబర్దస్త్, ఇంత పెద్ద భోజనాలు అనుకో. ఉలవచారు తిన్నా ఆడు కూడా, వైట్ రైస్ ఉలవచారు తినేసి బయటపడినా రాత్రి. ఎప్పుడన్నా గుంటలో పడితే ఓకే, ఎప్పుడు గుంటల్లోనే పోతా ఉంటే జాయింట్లు ఊడిపోతాయి. దాన్ని పోస్ట్పోన్ చేస్తారు. మంచి రోడ్డుకు పోవాలా, మంచి యోగా చేయాలా, అది చేయాలా, ఏదో ప్రాణాయామం చేయాలా అని అనుకుంటానే ఉంటారు. దగా 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 ఊడిపోయింది. అప్పుడు హాస్పిటల్ పోయి ఐసీలో ఉంటే, ఐసీలో ఏం చేస్తావు? ఐసీలో ఉండి ఫోన్ చేసే వాళ్ళు ఉన్నారు నాకు. మా నాన్న ఐసీలో ఉంటాడు సార్, ఏం కషాయం తాగాలి సార్? ఐసీలో వాళ్ళు చెప్పింది చేయాలరా, నేను చెప్పింది ఎట్లా చేస్తావు? ఐసీలో నిన్ను కషాయం అలవ్ చేస్తారా? వాడి గొంతులో పడి చచ్చినాడు అనుకో, కషాయంతో చచ్చినాడు వాళ్ళు నా మీద వస్తాను. నాకెందుకు రా స్వామి, బాగా పోయే బండిని ఇంకొంచెం బాగా చేసేది నా పని. ఇప్పుడే షుగర్ వచ్చింది, సూపర్, ఇప్పుడే వచ్చింది అమ్మా అని 1 వీక్ మీద ఫోన్ చేశాడు. నా పని అంతా ఏం తెలిసిన, ఫోన్ల మీద కంప్లీట్ చేసేది. ఊరికే నా దగ్గర తిరిగి, నా దగ్గర ఏం లేదు, నేను చెప్పింది చేస్తే చాలు. వాడికి సార్ 250 ఉంది సార్ షుగరు, చూపించుకుంటే కొంచెం, వాడి వర్డ్ ఏం తెలుసా సార్, కొంచెం షుగర్ వచ్చింది సార్, 250 వరకు ఉంది సార్, ఇది ఏదన్నాడు. సరే ఏం తింటాడు, ఏమంటే రైస్ అంటాను. ఎంత వయసు అన్నా? 20 ఏళ్ళు. ఎవరికి? నాకే అన్నాడు.
20 years 1 week కూడా 15 రోజులు అయింది. నేను వాళ్ళ అమ్మకం ఏమో అనుకోండి. సరే ఇవేమి చెప్పినా వాడికి ఒరే 250 అంటే ఎక్కువరా, 250 తక్కువ నువ్వు సార్ 300 వరకు ఉంటే ఎక్కువ అన్నారు సార్ అని. అరే పోయి చూడరా, గూగుల్ చేయరా, 150 దాటితే మంచిది కాదు, ఓకే 200 వరకు ఓకే అనుకుందాము. నీ వయసులో పరిగెత్తాల్సిన వయసులో బర్న్ అయిపోవాలి, అట్లే లోపల గ్లూకోజ్ పోతాన్ని ప్యాంక్రియాస్ ఇన్సులిన్ తయారు చేసి బర్న్ చేసి జీరో చేసేయాలా. అట్లాంటిది నీకు 250 అంటే ఎక్కువరా, తిక్కలనాయాలా నువ్వు. నీ ప్రాబ్లం ఉందని ఫస్ట్ ఐడెంటిఫై చేయి, అప్పుడు సొల్యూషన్ వస్తుంది చెప్పినా. ఇప్పుడు నిన్న మనం చేసినాడు సార్ 160కి వచ్చింది సార్, ట్యాబ్లెట్ ఏమి వేసుకోలేదు. మరేంటి జస్ట్ రైస్ నిలిపేసినాడు, అరికెలు తింటా ఉన్నాడు, వాకింగ్ చేస్తా. వాడిని భయం పెట్టుకునేది, మళ్ళీ చూసుకుని ఉంటాడు సస్తానని తెలుసుకుంటుంది పెళ్లి కాదని అందుకని మొదలుపెట్టాడు. లైఫ్ స్టైల్ అదే చెప్పింది. వాడికి ఎంత హెల్త్ ఎందుకు వాళ్ళ అమ్మకి హెల్త్ బాగుండేది పాపం. అంటే 20 ఏళ్ళు అంటే వాళ్ళమ్మ 40 ఏళ్ళు అనుకుందాం. 40 ఏళ్ళు ఆమె కూడా నువ్వులు బెల్లము రాగి ముద్ద జొన్న రొట్లు వదిలేసి ఆమె కూడా పెప్సీలు నూడిల్స్ తింటుంది. ఆమెకి 6 హిమోగ్లోబిన్. ఆమె పెళ్లికి అర్హురాలు కాదు నేను అనుకునేది, పెళ్లికి అర్హురాలు. సో పెళ్లి చేసుకున్నారు. పోనీ ఇద్దరు అనుకొని కులము మతము డబ్బులుగా చూడాల్సిందే. మీ హిమోగ్లోబిన్ దా హెచ్పి ఎంత ఉంది అని, అది 14 ఉంటే చేసుకోవాలి పెళ్లి, లేకపోతే పోస్ట్ పోన్ చేసి 14 చేసుకోరా మళ్ళీ చేసుకుందామని అలా. నువ్వు నగలు ఎత్తుకొచ్చి శాలరీ బాగుంటే చేసుకుంటున్నారు. ఆ శాలరీతో హ్యాపీగా లేరు కదా, నడవలేవు, మెట్టెక్కలేవు, ఆ ఏసీ లేకపోతే బతకలేవు, ఏం బతుకుతావు వాళ్ళతో. నీతో అడవిలో నడిచి రాముడు సీతలాగా అడవిలో నడిచి కష్టపడి హరిచంద్రులాగా అట్లా వాళ్ళు కదా కావాలా. నగలు ఆస్తి ఎత్తుకొని వస్తే ఏం హ్యాపీనెస్ ఉంది? రాదు. 100% రాదు. సో ఆ హెల్త్ బాగుండి అర్థం చేసుకొని సింపుల్గా ఉండేది వాళ్ళు బెస్ట్. అంతే జాతకాలు గీతకాలు అవన్నీ కాదు, వాటి తన్ని వర్కౌట్ చాలా ఫెయిల్ అయిపోయినాయి అన్నీ చేసి. ఈమెకి 6 ఉంది హిమోగ్లోబిన్. సరే పెళ్లి చేసుకున్నారు, ఏదో అర్జెంట్ అయింది, ఏదో అయిపోయింది, అది పెళ్లి చేసుకున్నారు. పిల్లలు నాకు అనకూడదు కదా, కర్రలు అనుకున్నారు. దాన్ని ఇంప్రూవ్ చేసుకో, హెల్త్ని ఇంప్రూవ్ చేసుకో, కేబీఆర్ పార్క్లో నడుచు. ఈ D3 ఇంపార్టెంట్, ఎండకు పోవాలా. దానికి ట్యానింగ్ అయిపోతారంట, ఎడకే పోరు. సూర్యుని ఇట్లు చూస్తారు, ఎందుకు వచ్చావు నా కొడకా నువ్వు అని. ఆయన డ్యూటీ ఆయన చేస్తాడు పాపం. ఎండకే పోరు. ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళు పోవడం లేదు. ఆడవాళ్ళు ఎప్పుడో మానేశారు. అది కూడా ఎండకు పోవాలంటే ఆ సన్ స్క్రీన్ 600, 800 ఏమో ఉన్నాయి అన్ని. అది పూసుకొని రన్నింగ్కి వచ్చింది ఒక ఆమె ఏదో మాట్లాడుతున్నదో ఏదో. నువ్వు ఇంత ఇంటెలిజెంట్ కదా, నాకు కొంచెం తెలుసా ఇంత తెలుసుగా, అదంతా ఎందుకు పూసుకుంటావు అంటే ట్యానింగ్ అవుతామని. ఏం చేయాలి? మళ్ళీ విటమిన్ డి టాబ్లెట్ వేసుకుంటారు. విటమిన్ డి వేసుకుంటే మీ బ్లడ్ లెవెల్స్లో విటమిన్ డి ఉన్నట్టు కనపడుతుంది, కానీ అది మీకు హెల్ప్ చేయదు. కాబట్టినే మీరందరూ విటమిన్ డి డెఫిషియన్స్. మీరు ఐరన్ హిమోగ్లోబిన్ తగ్గిపోయింది, ఐరన్ మాత్రలు వేసుకుంటా ఉంటారు, కాల్షియం మాత్రలు వేసుకుంటా ఉంటారు. ఎవరికి కాల్షియం లేదు, బ్లడ్లో కనిపిస్తా ఉంది ఉండేట్లో, బట్ ఎనర్జీ లేదు. మరి ఎట్లా? ఫ్లైట్ ఉంది, బొమ్మ ఎగరలేదు, ఏం ప్రయోజనమో? అందంగా ఉంది పెళ్లి కూతురు, పౌడర్లు వేసుకొని క్లీన్ వేసుకొని, హిమోగ్లోబిన్ లేదు, ఓపిక లేదు. 10 నిమిషాలు కూర్చుంటానే సో టైర్డ్ లో నిద్ర కొల్లబడిపోతారు. ఏంటి టైర్డ్? ఇవి దంచలా ఉడిలా స్నానం చేయాలి, అపస్నానం చేయించింది, ఎవడో వచ్చి పీకినాడు పూసినాడు, ఏం టైర్డ్ అయిపోయిందే. నేను రాత్రి తినింది స్వామి, ఇంతవరకు ఏమి లేదు, చూడు ఎట్లుంది ఎనర్జీ. ఇది ఎక్స్పీరియన్స్. అది మీరు ఎక్స్పీరియన్స్ కాండి, నేనేదో ఎగ్జైట్ అయిపోయి మీకేం చెప్పడంలే. నార్మల్గా నేను చెప్తాను. నా భార్య అంటాడు, నలుగురే ఉంటారు కదా, చిన్నగా మాట్లాడచ్చు కదా. ఎట్లా మాట్లాడేది ఎనర్జీ ఉంటే? ఇప్పుడు జింకని చిన్నగా పోటీ పోతాదే, జింక పరిగెత్తాది. ఏందో పిచ్చి పిచ్చుకుంటే ఆలోచనలు, అసలు గట్టి మాట్లాడద్దు, ఎవరో నవ్వుతారు, నలుగురే ఉన్నారు అంట. ఎంతమంది ఉన్నావు? ఇప్పుడు చిన్న బిడ్డ అన్ని తల్లి దగ్గర ఇన్ని పాలు తాగుతుంది. వాడు క్యార్కి 2 చేతులు కాళ్ళు పడితే గమ్మున ఉండరా అంటే ఉంటాడా? అట్లా బబ్లింగ్ ఎనర్జీ ఉండాలా మీకు. ట్యాబ్లెట్లతో బ్లడ్ టెస్టులతో నగలేసుకొని పెద్ద ఫ్లెక్సీలు రాదు. అది అంతా ట్రాష్. ఈ బ్లడ్ టెస్టులు ఇవన్నీ ట్రాష్. మీకు ఒక ఇండికేషన్కి చేసుకోండి, దాని తర్వాత ఎట్ట రావాలని చూసుకోండి. బెల్లం తింటే వస్తుంది ఐరన్. చిన్న అమ్మాయి వచ్చింది, వాళ్ళ అమ్మని పిలుచుకొని పనికి, వాళ్ళ భర్త ఏదో ప్రాబ్లం పొలం కాడే ఉన్నారు, బెల్లం చేసే టైం అది మా దగ్గర.
బెల్లం తిని నెల తర్వాత ఆ అమ్మాయి చిన్న బిడ్డకి కళ్ళు లోపల పోయినాయి ఇట్లా. నెల తర్వాత ఫ్రెష్ అయిపోయి నార్మల్ కొంచెం కలరు స్కిన్ ఎంత గ్లోయింగ్ నాకు ఎట్లే గుర్తుంది. 15 ఏళ్ళు ఇది జరిగి అంటే బెల్లంతో ఐరన్ డెఫిషియన్సీ పోయింది ఆమెకే. మామూలు అంటే ఇప్పుడు బయట తెల్ల బెల్లం అంటారు, ఇప్పుడు తెల్లవేది కదా, అందరూ తెల్లవేది చచ్చిపోతా ఉంటారు. బెల్లం ఏ కలర్ అన్నా ఉంది, న్యాచురల్ గా పండింది. అలా అది సాయిల్ని బట్టి మారుతుంది. కొన్ని దగ్గర తెల్లగా రావచ్చు, నల్లది తిరిగి సంబంధమే లేదు. న్యాచురల్ బెల్లం ఇంపార్టెంట్. దాంట్లో అన్ని మినరల్స్ ఉన్నాయి. ఉత్త బెల్లం నీళ్ళు తాగేసి మీరు సన్ స్ట్రోక్ నుంచి తప్పించుకోవచ్చు. సమ్మర్లో మీరు అందరూ బెల్లం నీళ్ళని పైన ప్రకృతిలో దొరుకుతుంది. నా పెద్ద ఫేవరెట్. మా ప్రకృతిలో ఫస్ట్ ఏమన్నా నాకు మా బెల్లమే. ఆ బెల్లంతో చేసి చిక్కీలు, అది నీళ్ళలో మీరు బెల్లం నీళ్ళు కలుపుకునేసి స్టీల్ బాటిల్ పెట్టుకొని మీరు బయట పోయినప్పుడు సమ్మర్లో నీళ్ళు తాగండి చాలు. దాంట్లో జీలకర్ర వేసుకోండి, ఏదైనా మీకు టేస్ట్ కోసం ఏమన్నా వేసుకోండి. అంత ఈజీగా మీకు ఐరన్ డెఫిషియన్సీ పోతుంది. ఇప్పుడు ఎండకు తిరిగే కాకుండా మామూలుగా ఎండకు పడుకోవాలనుకో డి విటమిన్ కోసం, దానికి టైం ఉంటుందా? ఏం లేదు, ఏ టైంలో పడుకోవచ్చు. ప్రాబ్లం ఏమంటే ఎక్కువ ఎండ ఎక్కువసేపు ఉండలేరు కాబట్టి అదే ట్యానింగ్ భయం ఉంటుంది కాబట్టి పొద్దున్న నీరెండ అంటారు. 1 గంట కూర్చుంటారు. ఏం కాదు, ఏ ఎండైనా మంచిదే. మీరు నువ్వుల నూనె పూసుకొని ఉంటే 3 times ఎక్కువ D3 వస్తుంది. కొలెస్ట్రాల్ స్టెబిలైజ్ అవుతుంది. డాక్టర్ సుధా అవేకన్ ఇండియా US లో ఉంటుంది ఆమె, టెడ్ టాక్స్ ఉన్నాయి ఆమె చెప్పింది. అరే నువ్వుల నూనె పూసుకొని ఎండలో ఉంటే మంచి కొలెస్ట్రాల్ పెరిగేది ఏంది? ఎవరన్నా చెప్పినారా మీకు? ఒక డాక్టర్ చెప్పింది, నాకు తెలీదు. డాక్టర్ సుధా, మీ గ్రూప్ ఉంటే కనుక మీకు షేర్ చేస్తా. అవేకన్ ఇండియా నువ్వుల నూనె అంత బ్యూటిఫుల్. విటమిన్ D3, నా విటమిన్ D3 20 to 70 ఉండాలి. మామూలుగా 24 ఉండింది 5-6 ఏళ్ల ముందర. నేను మా హంద్రీనివా కాలం అని ఊరు బయట ఒక కాలం ఉంది, ఎవరు ఉండరు అక్కడ నేను షర్ట్ తిప్పేసి పరిగెత్తి ఇప్పుడు నా ప్యాకెట్లో ఉంది 69 అయింది నా D3 69. వాడు చూసి 2సారి టెస్ట్ చేసా అంట. సార్ 69 ఎవరికి చూడలేదు సార్ ఈ కాలం అన్నాడు. విటమిన్ డి. అందుకని ఏమి ఇప్పుడు నాకు లిగమెంట్ ఏరు ఈ కాలైనా ఈ కాలు అరిగినా రిపేర్ చేసుకుంటుంది బాడీ. దీనికి ఎక్స్ట్రా కాల్షియం ఉంది, కరెక్ట్గా ఉంది. ఎక్స్ట్రా కూడా కరెక్ట్గా ఉంది. అంటే మీ అందరికి వచ్చే జబ్బులు ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా నేచర్తో కనెక్షన్ అయితే వచ్చే సొల్యూషన్ వేరే. D3 వల్ల కాల్షియం వస్తుందా? విటమిన్ డి వల్ల కాల్షియం. ఓకే. ఎముక మూలగత నుంచి తయారు కావాలి కాల్షియం. బయట నుంచి ఇస్తే ఏమవుతుంది, బ్లడ్ లో కాల్షియం ఉంది అని మెసేజ్ పోతుంది బ్రెయిన్ కి. సో అప్పుడు ఏంటి, బ్రెయిన్ నువ్వు ఎముక మూలుగా తయారు చేయలే నాకు ఎడుంది అంటది. సో న్యాచురల్ కాల్షియం రెడీ కాదు. ఈ ఆర్టిఫిషియల్ కాల్షియం అబ్జార్ప్షన్ తక్కువ, అబ్జార్ప్షన్ కాదు. అందుకని టాబ్లెట్ వేసుకున్నా మీకు డెఫిషియన్సీ పోదు. అందుకని ఎండ అనేది ఒక మంచి చాలా మెడిసిన్. ఎండ అనేది మెడిసిన్. అసలు జబ్బుండే మనిషి ఎండలో పెట్టండి అంటారు కదా, అదేంటి? విటమిన్ డి. మా ఫిల్టర్ ఉంది పైన, ఆ ఉత్త నీళ్ళు తాగి ఒక ఆమె మెసేజ్ పెట్టింది. నాకు కూడా ఆశ్చర్యం. ఇంకొక ఆమె రాగి జావ తాగి, సార్ నాకు నిద్ర బాగా వస్తాను సార్ ఇప్పుడు పెట్టింది. అదేంటది? నేను ఎవరిని అడగను, పెట్టి అస్సలు ఎవరిని అడగను. నాకు నచ్చినవి ఏమన్నా ఉంటే అవి చేస్తూ ఉంటా. రాయి పైన చూపిస్తా, అది మీకు షేర్ చేస్తా. హస్బెండ్ రికమెండ్ చేస్తున్నారు. మీ ఏజ్ ఎంత? 38 years అండి. ఎన్ని రోజుల నుంచి మీకు స్లీప్ తక్కువ ఉండింది? నాకు పాస్ట్ ఒక 6 months నుంచి ఉందండి. స్టార్ట్ చేశారు? రాగి జావా స్టార్ట్ చేసి ఒక 1 month అవుతుందండి. తర్వాత ఎందుకు చేశారు రాగి జావా? గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉందా? గ్యాస్ ట్రబుల్ కాదండి, నాకు స్లీపింగ్ సరిగ్గా లేదు, స్లీపింగ్ అనేది. అందుకని స్టార్ట్ చేశానండి. అది స్టార్ట్ చేసినప్పటి నుంచి నా ఆరోగ్యం హెల్త్ బాగా మెరుగయ్యింది. స్లీపింగ్ బాగా పడుతుంది. నాకు తెలియదు వెయిట్ లాస్ అవ్వాలండి. 38 years అండి నాకు. అంటే వెయిట్ అర్థం ఏమంటే, మీరు అదే రైస్ నిలిపేసి అరికలు తినండి. పొద్దున్నే అరికలు, సాయంత్రం రాగి జావ తాగేసి పడుకోండి. ఫ్రూట్స్ తినండి. సాయంత్రం తర్వాత తినదు. రైస్ అంటే మాది ముడి బియ్యం అండి. అది కూడా తినకూడదు. అది కూడా తెచ్చుకోండి. రైస్ బదులు అరికలు తెచ్చుకోండి. ఓకే. ఎవరన్నా ప్రశ్నలు ఇంకా ఉంటే అడగొచ్చు. అంటే ఒకదాని నుంచి బయటపడితే అన్ని అయితే చెప్తా ఉంటుందమ్మా. బట్టలు కొనేది ఇంట్రెస్ట్ అంతా ఏమి, ఎప్పుడెప్పుడు సీతాఫలకాయ సీజన్ వస్తుందో తిందామా, ఎప్పుడెప్పుడు ట్రావెల్ చేద్దామా, కొత్త వాళ్ళతో మనుషులు ఏం తెలుసుకుందామా.
ఆలోచిద్దామా, మనము ఎప్పుడైతే రిసెప్షన్లో ఉంటామో అప్పుడు అందరి దగ్గర నుంచి తీసుకుంటూ ఉంటాం. మీరు ఎవరన్నా ఇప్పుడు బ్యూటిఫుల్ ఒక పాయింట్ చెప్పినారు అనుకో, టక్కని పట్టేసుకుంటా. నేను ఎప్పుడు నా ఫోన్ సైలెంట్గా పెట్టేసేవాడిని, ఎప్పుడు టైం పెద్ద చూసేదిలే, ఇప్పుడు ఒక అరగంట ఇట్లా పోయేవాడిని. ఓ ఫ్రెండ్ చెప్పినాడు, ఎవరికో చెప్పినాడు, నాకు కూడా కాదు. నేను ఎవరు ఫోన్ చేసినా ఒక్క సెకండ్ ఎత్తుకొని ఐఎమ్ బిజీ, ఐ విల్ కాల్ యూ లేటర్ అని చెప్తాను అన్నాడు. ఒరే అని ఒక 4 రోజుల ముందు అది పాటిస్తాను. సో అట్లా లైక్ మైండెడ్ గ్రూప్తో ఉంటే మీరు అక్కడే పికప్ చేయొచ్చు. ఎందుకో ఈయన వీళ్ళందరూ ఇన్ని బుక్కులు చదివి ఏమేమో చేసింటారు, మన బుక్కులు చదివి నాకు కూడా ఓపికలే. వాళ్ళు ఏదో చెప్పినారు పాటిస్తే పోలా, మళ్ళీ పని చేయలే, వదిలేయండి. రాగిదావు తాగండి, వారం తాగండి, పని చేయలే, వదిలేయండి, అంతే. రాగిదావుతో పోయేది ఏంది, నా చేతి వేళ్ళు మొడవడానికి రాక బాధపడేదాన్ని అని ఒక మెసేజ్ పెట్టింది. నేను మళ్ళీ అడిగినా ఆవిడ, లేదమ్మా ఇంకేమన్నా, లేదు సార్ నేను ముందు నుంచి నేను నార్మల్ డైటే, ఓన్లీ ఈ వాటర్ మాత్రం మార్చాడు. ఇది చదవండి మీరు. నేను చదువుతా. మేము 6 months నుంచి ప్రకృతి వనం వారి వాటర్ ఫిల్టర్ వాడుతున్నాము. నా చేతి వేళ్ళు ముడవటానికి రాక చాలా ఇబ్బంది పడేదాన్ని, ఇప్పుడు ఆ నొప్పులన్నీ తగ్గినాయి. ఏ బిగ్ థ్యాంక్స్ టు ప్రసాద్ గారు. దాంట్లో ఏముండయి, నేనేం స్పెషల్, మీకు అందరికి ఫార్ములా కూడా చెప్పేసినా కదా, అందరికి చెప్పిన యూట్యూబ్లో కూడా. పిడుగునాలు సున్నపురాళ్ళు, ఇటుకలు అడవిలో బయట ఊరి బయట వేసిన ఇటుకలు. ఊరి బయట ఎందుకంటారంటే ఇక్కడ మట్టి అంతా పొల్యూషనే కదా, అందుకని ఊరి బయట వేసిన ఇటుకలు, ఇసుక, నది ఇసుక, కర్రబొగ్గు, ఈ 4 లేసి మీరు నీళ్ళు వేసుకుంటే ఆల్కలైన్ వాటర్ అవుతుంది. విరాట్ కోహ్లీ దాగే ఆల్కలైన్ వాటర్, బ్లాక్ వాటర్, ఏమేమో రకరకాల వాటర్లు పేర్లు పెట్టేసి అన్నీ అమ్మేస్తూ ఉంటారు కదా. ఆ నీళ్ళు తాగండి, మంచిది. ఆర్ఓ నీళ్ళు మంచిది కాదు, అందరూ ఆర్ఓ పెట్టేసారు, అందరు మిషన్లు వేసారు ఇంట్లో, అది మంచిది అనుకుంటా ఉంటారు. నది నీళ్ళు బెస్టే, కానీ నదిలో డ్రైనేజ్ కలపకపోతే, నదిలో అన్నీ కర్నూలు నుంచి ఇండస్ట్రీ వేస్ట్లు అది ఊర్లో అన్నీ కలుపుతా ఉంటాం. అట్లా నేను 3 మీద పనిచేశానండి. ఫస్ట్ ఫుడ్ మీద పనిచేసిన, దాని తర్వాత నీళ్ళ నుంచి కష్టం వస్తుందని తెలిసి జర్నీలో తిప్టూరు పోయినప్పుడు వాడి నీళ్ళు తాగుతుంటారు వాళ్ళు. పెద్ద తిప్టూరులో అదేదో ఆర్గనైజేషన్, మనుభాయ్ దేశాయ్ అని గాంధీ శిష్యుడు పెట్టినాడు, అది ఎప్పుడో చెప్పినాడు. వాళ్ళు వాడి నీళ్ళు తాగుతున్నారు. అరే అనుకుంటే మళ్ళీ వాడి నీళ్ళు బెస్ట్ కదా అని వాడి నీళ్ళు మొదలుపెట్టి నేను కూడా స్టార్ట్ చేసిన. వాళ్ళు ఉత్త వాడి నీళ్ళు డైరెక్ట్గా తాగేవాళ్ళు. నేను సివిల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తాను కాబట్టి నేను ఏది మీరు ఎవరిన ఏదైనా చెప్పినా నేను అనలైజ్ చేసుకుంటా. సో వర్షం పడతా ఉంది. వర్షం ఏంటి, హుస్సేన్ సాగర్లో ఉండే నీళ్లను కూడా ఇంప్యూరిటీస్ని వదిలేసి ఆవిరిని పైకి తీసుకుపోయి H2Oను స్టీమ్ లాగా క్లౌడ్స్ రూపంలో ఇక్కడి నుంచి రాజమండ్రి నుంచి బెంగళూరుకి క్లౌడ్స్ పోయి మీ ఇంటి మీద మీ కులము మతము చూడకుండా మీ ఇంటి మీద ఫ్రెష్ వాటర్ పడతా ఉంది. ఆర్ఓ మీరు తాగుతా ఉంటే ఆర్ఓ నీళ్ళు, సో కాల్డ్ మినరల్ వాటర్, అది మీ డాబా మీద ఇస్తా ఉంది. ఎంత ఇస్తా ఉంది, ఒక చదరపు అడుక్కి ఇక్కడైతే 800 లీటర్లు, అయితే విజయవాడలో అయితే 1000 లీటర్లు, మాకు రాయలసీమలో 600 లీటర్లు ఒక స్క్వేర్ ఫీట్. ఒక ఇల్లు మీద, ఒక చిన్న ఇల్లు 400 చదరపు అడుగులు అనుకుంటే 400 ఇంటూ రాయలసీమలో 60, రాయలసీమలో కూడా 60 అంటే 24,000 లీటర్లు వస్తాడు. 20 లీటర్స్ పర్ డే లెక్కన 1200 డేస్కి మీ పైన వస్తాడు. మీకు కావాల్సింది 350 రోజులు ఇంటూ 20 అంటే 7,000 లీటర్స్ మీరు కానీ రూఫ్ టాప్ వాటర్ పట్టుకుంటే కింద స్టోర్ చేసుకుంటే 100 ఏళ్ళైనా చెడిపోవు. దాని సన్లైట్ పడకూడదు. అవి వచ్చేటప్పుడే సున్నపొలాలు ఇసుకలో పంపించేసి అది చేసిన ఫస్ట్ నేలకి. మరి చాలామంది మేము ఓన్ హౌస్ లేదు, మాకు ఎంత పెట్టలేము, మాకు ప్లేస్ లేదు అంటా ఉంటే మళ్ళీ డ్రమ్ చేసిన. అవి దాకా అందరూ ఇప్పుడు మనము నది నీళ్ళు తీసుకొచ్చి దాన్ని ఆర్ఓ మిషన్కి వేసి ఆర్ఓలో మినరల్స్ అన్నీ తీసేసి దాన్ని మినరల్ వాటర్ అంటా ఉన్నాం. ఎట్లా, గవర్నమెంట్ కూడా బ్యాన్ చేసింది. మినరల్ వాటర్ కాదు, అది కాదు, స్టెరిలైజర్ వాటర్, ఫ్యాక్టరీకి వాడుకోవచ్చు, ఇండస్ట్రీకి వాడుకోవచ్చు. దాన్ని మినరల్ వాటర్ అంటారు. మినరల్ లెస్ వాటర్, మినరల్ వాటర్ ఎట్లా అనేది, దాన్ని 20 రూపాయలు. రెండోది ఇంపార్టెంట్ ఏమంటే, మీరు వర్షపు నీళ్ళల్లో మీరు ఎడన్నా కుండీలో పడితే పాచి పడతాయి, దాంట్లో పురుగులు గుడ్లు పెడతాయి, పక్షులు తాగుతాయి, అన్నీ చేస్తాయి. ఈ బాటిల్స్ 4 రోజులు బయట ఉన్నా పాచి పట్టదు. ఏంటి, దాంట్లో లైఫ్ లేదు. దాంట్లో యాంటీ ఫంగస్, యాంటీ బ్యాక్టీరియల్స్ కాబట్టి చెడిపోతే మళ్ళీ కొనరు కదా మీరు. ప్రాణం లేదు. వెరీ సింపుల్. ప్రాణం లేదు, మనకు ప్రాణం ఎట్లా ఇస్తుంది?
అందుకని అది వదిలేసి నీళ్ళ మీద పనిచేసి దాని నుంచి బయటపడి మేము నీళ్లు 1,40,000 లీటర్లు పట్టుకుంటాం. ఇంకా కూడా పట్టొచ్చు. 1,40,000 లీటర్లు ఇంటూ 20 రూపీస్ అంటే ఎంత? 28 లక్షల రూపాయల నీళ్ళని ఊరికేస్తాం. MBA స్టూడెంట్స్ వచ్చారు ఒకసారి మాకు, సార్ 2 రోజుల నుండి ఇవన్నీ సార్ మీరంటే ఇంత ల్యాండ్ ఉంది సార్, మేము అవన్నీ చేయలేము, ఎట్లా డబ్బులు సంపాదించాలంటే చెప్పండి సార్ అన్నాడు. రే మీ ఊర్లో కూడా వాన పడుతుంది, వర్షం పడుతుంది, నువ్వు గమ్మును కూసో ఇట్లా చూస్తూ ఉండు, వారిని పడిన నీళ్ళన్నీ పెట్టుకొని బ్రాండ్ ఇస్తూ ఉంటా, రెయిన్ డ్రాప్స్ అని పెట్టుకో, అమ్ముకోరా డబ్బులు వస్తాయే. సీరియస్లీ రెయిన్ డ్రాప్స్ దాన్ని సునపురాల్లో పంపించి మినరలైజ్ చేసి దాన్ని అమ్ముకోరా అని చెప్పిన. నవ్వినారు, చేయలేరు. ఎందుకు? వీడు చేసే పని మీద వీడికే నమ్మకంలా. మీరు ఎట్లా నమ్ముతారు? ఫస్ట్ నీకు నమ్మకం ఉండాలి కదా. ఇప్పుడు మీకు కూడా ఐడియా ఇచ్చినా మీరు కూడా రెయిన్ డ్రాప్స్ అని నమ్మండి. ఎందుకంటే ఈ బ్లాక్ వాటర్, 600 రూపాయల వాటర్, విరాట్ కోహ్లీ వాటర్, 2000 రూపాయల వాటర్ ఎంత ట్రాష్. కొండల్లో నీళ్లు పొయ్యి వచ్చిందేటివి ఎట్లా వస్తున్నాయి మినరల్స్? దానికి ఆకులు వాటి పర్పస్ అయిపోతానే, ఆకులు పువ్వులు కాయలని మట్టి అయిపోతాయి. అదే మినరల్స్, మట్టే మినరల్స్. మనం చచ్చిపోతాము మినరల్స్, మనం కాలుస్తాము మినరల్స్, నదులు కలుపుతాము, అన్ని మినరల్సే. సో ఆ మట్టే మినరల్స్. ఆ ఫ్లో అప్పుడు మట్టిలో ఫ్లో అయ్యేటప్పుడు ఎర్ర నీళ్లు మినరల్స్. అది 15 రోజుల తర్వాత సెటిల్ అయిపోయి చెరువులో నిండిపోయి కింద వెళ్ళిపోతాయి. ఆ కరిగిపోయిన మినరల్స్ అన్ని కరిగిపోయి ఉంటాయి, అది మినరల్ వాటర్. కరిగిపోయిన మినరల్స్ అన్ని కింద ఒండ్రు మట్టిలాగా తేలుతుంది. అది రైతులు సమ్మర్లో తీసుకెళ్లి పొలానికి వేసుకునేవాడు. ఆర్గానిక్ వాటర్. అడవిలో పోయే పని లేకుండా అడవిలో కుళ్ళిన ఆకులు, కుళ్ళినవన్నీ ఎత్తుకొచ్చి నేచరు గొప్ప శక్తితో చెరువుల్లో ఇస్తే దాన్ని డీసిల్టింగ్ చేయడము, భూముల్ని అప్డేట్ చేసుకోవడం. అద్భుతం కదా. అట్లా మినరల్స్ని భూమికి ఇచ్చి భూమికి శక్తి ఇచ్చేవాడు. సో ఈ చెరువులో నీళ్ళు తాగేవాళ్ళు, అది మినరల్ వాటర్. సో వీటిని తీసుకొచ్చి మళ్ళీ హేమాలిని గారు చెప్పినారని కెంట్ వచ్చా మేబీ పిరాహం అంటే అది ఎత్తుకొచ్చేసి నువ్వు తాగమ్మా తల్లి, మాకెందుకు తాగిపిస్తావు, సామాన్యులకి ఎడ్యుకేట్ చేయాలి. మినరల్లెస్ వాటర్, మినరల్ వాటర్ ఎట్లా తాగుతావు? వాళ్ళకు కూడా తెలియదేమో అసలు బేసికలీ. తెలుసుకోవాల్సిన అవసరం ఉండాలి. వాళ్ళకి ఎంతసేపు ఎట్లా గెట్టప్ ఇట్లా షూటింగ్ తప్ప దాంట్లో ఏముంది అనేది ఎందుకు? ఉల్లాసంగా తాగితే ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంది అంట అంటారు. ఇవి తాగితే పెప్సీలు వాట్ ఎవర్. వాళ్ళకు ఉల్లాసమే 2 కోట్లు ఇస్తారు కాబట్టి మన ఊపిరి పోతుందే. వాళ్ళకు ఉల్లాసమే. అందుకే మీరు చెప్పాల్సింది పిల్లోళ్ళకి ఏమంటే, ఈ టీవీలో అన్ని అడ్వర్టైజ్మెంట్ రాసుకుంటారా మీరు, అవి మాత్రం వాడద్దు అని చెప్పాలి. ఎందుకంటే అంత అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటారంటే అందులో వాల్యూ లేదనే కదా. వాల్యూ లేకపోతే అడ్వర్టైజ్ చేయాలా? జొన్న రొట్టెకి ఎవరు అడ్వర్టైజ్ చేయరు, అవసరం లే. అందుకని అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ ఉంటే అది వాడకూడదు. అంటే అమ్మాయిలు పరిగెత్తి వస్తారు, ఈ టూత్పేస్ట్ వాడు, సంతూర్ సబ్బు, ఏంటంటే ఆ పిజ్జాలు, బర్గర్లు అన్నీ అడ్వర్టైజ్మెంట్లే అన్నీ. మీ మనవాళ్ళకి మీ పిల్లలకి అదే చెప్పాల్సింది. అది రోజు చెప్పొద్దని విసుక్కుంటారు. వాడి బాగా మూడు బాగా చేసి అప్పుడు చెప్పాలి, రే చూడరా దీంట్లో CO2 ఉంటుందిరా, బయటకు వదిలేసి గ్యాస్ రాది, కార్బన్ డైఆక్సైడ్, అది నింపిస్తూ ఉంటారా అని చెప్పాలా. ఎక్కువ చెప్తే కూడా చెడిపోతుంది. ఎక్కువ చెప్పకూడదు, వాడు మూడు పెట్టి చెప్పాలి. అదే ఇంటెలిజెన్స్. పెద్దవాళ్ళు ఇంటెలిజెన్స్ ఏమంటే పిల్లలు బోర్ కొట్టకుండా రెడీ చేసి చెప్పాలి. పిజ్జాలు బర్గర్లు తింటూ ఉంటారు. సో దాంట్లో ఏముంది ఏమైంది సైంటిఫిక్గా చెప్పాలా. వాళ్ళ టీచర్లతో చెప్పాలా, ఇంట్లో కూడా చెప్పాలా. ఓహో నిజమే అనుకుంటాడు. లేకపోతే అందరూ కూర్చొని అవే తింటా నైస్ నో అంటే కడుపు మంటతాడు. నైస్ ఆడ నాట్ నైస్ అని చెప్పాలా. ఆ శక్తి రావాలి మీ పిల్లలకి. అప్పుడు వాడు బాగుంటాడు, హ్యాపీగా ఉంటాడు. ఎంచేపు గుంపులో అందరూ బాగుంటుంది కదా, మనము డ్రామా చేయొద్దు. గుంపుకు డిఫరెంట్గా ఉందాం. మా ఫ్రెండ్ వైఫ్ ఎప్పుడు కాటన్వే కడతారు. ఏ పిండికైనా ఏదైనా అది కాటన్. ఆమె పిండిలో డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఆమెకి ఒక పట్టు చీర రెడీ కావాలంటే 38,000 పట్టు పురుగుల్ని రేపు బయట వచ్చి వాటిని ఉడకబెట్టేసి దారం తీసేసి మీరు సీతాకోశల్లా అది కూడా రోజు ఉతకరంట. ఆ చెమటను కూడా అట్లే ఆరబెట్టేసి అట్లే మడతపెట్టి లోపల పెట్టేస్తారు. ఎందుకు అని చెప్పి ఆమె ఆపేసింది. మా తల్లి కాటనే కట్టుకుంటుంది. ఆమె డిఫరెంట్గా ఉంటుంది. మొత్తం 1000 మందిలో ఆమె డిఫరెంట్. ఇప్పుడు జనాలందరూ మీరు కాదమ్మా మిమ్మల్ని ఏమనడం నన్ను తిట్టద్దండి మళ్ళా. ఇప్పుడు జనాలందరూ డిఫరెంట్గా కనపడడానికి వెళ్ళిపోయేది, ఇన్ని వేసుకొని పోయేది. కాటన్ చీర కట్టుకొని రీజన్తో ఆమె డిఫరెంట్గా ఉంది. ఆమె డిఫరెంట్ కనపడాలని పోలే, ఆమె కంఫర్టబుల్గా ఉంది. ఫినిష్డ్. అట్లా ఒకటి బయటపడితే ఏం తినాలా ఏం తినకూడదు ఏంటి అన్నీ తెలుస్తాయి. ఇప్పుడు మేము ఏదో ఫోకస్లో ఉండాలని విని చెప్తే అది దరిద్రంగా ఉంటుంది. అరే ఏదో చెప్తాను మన ఫ్రెండ్స్ రా వీళ్ళందరూ అమాయకులు, వీళ్ళందరూ పాపము అని చెప్తా ఉన్నాడు కాబట్టి నేను హ్యాపీగా ఉన్నా.
ఫోకస్లో ఉండాలి, నాకేదో పెద్ద నాలెడ్జ్ ఉండే అంటే నేను హ్యాపీగా ఉండలేదు ఫస్ట్. ఎందుకంటే ఇవన్నీ మీకు కూడా తెలుసు, మీకు చేసే శక్తి లేదు. ఇప్పుడు మీరు ఈరోజు విన్నాక ఎంతమంది మీరు రాగి జావ తాగుతారు, ఎంతమంది టూత్ నిలిపేస్తారు, ఎంతమంది రిఫైండ్ ఆయిల్ నిలిపేస్తారు, ఎంతమంది పట్టు చీరలు నిలిపేస్తారు, ఎంతమంది నగలు త్యజిస్తారు అనేది నాకేమన్నా నమ్మకం ఉందా? ఏమీ లేదు. ఊరికే మాట్లాడుకుంటారు, ఎంత వీలైతే అంత. మళ్ళా కొత్తగా కొనకుండా ఉంటే చాలు, చీరలు నగలు ఉండేది చాలే అనుకుంటే కూడా పెద్ద మార్పే కదా. ఉండేది చాలు అనుకుంటే కూడా చాలు. ఎనీ క్వశ్చన్స్? లాస్ట్ పర్లేదండి. లాస్ట్ టైం మాట్లాడి సాయంత్రం వరకు మాట్లాడుకుందాం. నా భోజనం గురించి ఊరు పట్టించుకోవద్దండి. హలో, అందరికీ ఆత్మబంధువులందరికీ నమస్కారం అండి. నేను ఇప్పుడే విజయవాడ నుంచి వచ్చాను. నిన్న మా అబ్బాయి స్పీచెస్ రోజు వింటాను అనమాట. నిన్న మా బాబు చూసి అమ్మ మన ప్రకృతి వనం ప్రసాద్ గారిది ఇక్కడ మన షాప్ వస్తుందన్నారు. ఇక నేను 100/100 అనుకోవచ్చు. నేను అంత హ్యాపీగా ఉన్నా. మొన్నే ఫిల్టర్ కొనుక్కొచ్చాను, మా అబ్బాయి కొనుక్కొచ్చాడు, చూశాను. ఆయన వింటాను, కానీ నేను అవకాశం ఫిల్టర్ ఎక్కడి నుంచి తెప్పించాలనే అవకాశం నాకు లేక నేను తెప్పించలేదన్నమాట. మొన్న అమీర్పేట వెళ్ళాను. అమీర్పేట వెళ్తే మా తెలిసిన వాళ్ళని రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చాను అనమాట. నేను ఇప్పుడు 15 డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను. అంటే వెంటనే 15 డేస్కే మనలో ఉన్న ప్రాబ్లమ్స్ తెలియదు కదా. కానీ నేను ప్రకృతి వనం మన ప్రకృతి సంబంధించిన వస్తువులే వాడతాను. ఇప్పుడు కాటన్ గురించి చెప్పారు కదా, విజయరామారావు గారిని ఆర్గానిక్ ఆయన వ్యవసాయం చేస్తారు కదా, ఆయన ఒకసారి చెప్పారు, అమ్మా కాటన్ వాడండి, మన ఇండియన్ వాతావరణానికి చెమట పడుతుంది, ఆ చెమట ఈ షర్ట్లు చీరలు అవన్నీ పీలవ, మనకి ఎలర్జీ వస్తుంది. మీరు చీరలు చూడండి, సింథటిక్ చీరలు కట్టినప్పుడు ఇట్లా వస్తాయి, అంటే మన ఎనర్జీ అంతా వేస్ట్ అయిపోతుంది కదా. అది ఒకటి. నేను అప్పటి నుంచి ఏమైనా సరే కాటన్ చీరలే కట్టాలి, చేనేత, అది కూడా ఖాదీ ఖద్దరు. ఎందుకంటే ఖాదీ వాళ్ళని, చేనేత వాళ్ళని మనం కడుతూ ఉంటే సపోర్ట్ చేస్తే మన దేశం యొక్క డబ్బులు బయట దేశాలకు వెళ్లకుండా, అలాగా మల్టీనియర్స్ పెద్ద పెద్ద ఫ్యాక్టరీ వాళ్ళకు కూడా వెళ్లకుండా చిన్న వాళ్ళందరూ బ్రతుకుతారని చెప్పేసి నేను అలా నిర్ణయం తీసుకున్నాను. పట్టు చీరలు కూడా నేను దగ్గర 15 ఇయర్స్ నుంచి కట్టను. ఎందుకంటే ఒక పట్టు చీరని తయారు చేయాలంటే దగ్గర 600 పట్టు పురుగులను చంపేస్తారు. అవి ఎలా వేడి నీళ్ళలో, గరికిపాటి గారు చెప్పారు నాకు ఈ విషయం. ఆయన కూడా అప్పటి నుంచి నేను పంచెలు కట్టడం మానేశాను అని అప్పుడు నేను నిర్ణయం తీసుకున్నాను అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు చూడండి, పట్టు చీరలు కట్టుకున్నప్పుడు మనకు ఒక రోగం ఎప్పుడు విడాలా, ఎప్పుడు ఇచ్చేయాలా, ఎప్పుడు ఇచ్చేయాలని, ఎందుకంటే ఆ వైబ్రేషన్స్, ఆ యొక్క పురుగుల యొక్క వైబ్రేషన్స్ మన మీద పనిచేస్తాయి. కాబట్టి అందరూ కూడా సాధ్యమైనంత వరకు ఇంట్లో అయినా సరే కాటనే కట్టండి. పాలిస్టర్ అనేది చాలా దరిద్రం, అది మన ఇండియన్ వాతావరణానికి పనికిరాదు. ఇది నా అనుభవం, అందుకే మీకు చెప్తున్నాను అనమాట. నేను ఇప్పుడే వచ్చాను విజయవాడ నుంచి. పదాన్ని మా డ్రైవర్ని తీసుకుని కలుద్దామని వచ్చానమాట, సార్ని కలుద్దాము. ఇక మా అబ్బాయి అయితే అప్పుడప్పుడు రోజు వింటూనే ఉంటాను. మా అబ్బాయి అందరూ వినండి, ఆయన వల్ల చాలా నేర్చుకుంటాం మనం. ఇది నా యొక్క అభిప్రాయం. ఇప్పుడు అర్లీగా లేసేది చాలా కష్టమో భయమో అనుకోవద్దండి. మీకు ఎప్పుడో ఒక రోజు 1కో 2కో మెలకు వస్తుంది, నిద్ర పట్టదు, లేచేయండి, ఏం కాదు. బాగా పాటలు వినండి, మీ పిల్లలకి లెటర్లు రాయండి, పనులు చేసుకోండి, ఏమైనా చేసుకోండి, మళ్ళీ నిద్ర వస్తే నిద్రపోవచ్చులే. ఆ ఎక్స్పీరియన్స్ పొందాలా. ఫస్ట్ 10 to 8, 6 నిద్రపోవాలా, 8 hours నిద్ర ఉండాలా, 3 పూటలు భోజనం చేయాలా. చాలా మంది మీటింగ్కి వచ్చినాక పౌడర్ వేసుకోలేదే అని గుర్తుకొచ్చి టెన్షన్ అయిపోయిన వాళ్ళు చూశాను నేను, సీరియస్గా. అందరూ మర్చిపోయినాడు, అరే జుట్టు బాగాలేదు, ఇది ఏందో, దాని మీద సంబంధం ఏముంది? అది. హలో ఓ అమ్మా, మీరు తర్వాత మాట్లాడుకుందరు. ఓకే అనుకుంటే లాస్ట్ క్వశ్చన్ నేను పట్టుకుంటా. సార్ ప్రసాద్ గారిని ఒకటి, మృతాహారం అమృతాహారం. మృతాహారం అంటే మనం తినేసి చచ్చే పరిస్థితుల్లో తినేది ఇప్పుడు జంక్ ఫుడ్స్ అవన్నీ మృతాహారం. అమృతాహారం అంటే జామకాయలు, అరటిపళ్ళు, ఇవైతే ప్రకృతి ఏదైతే ప్రసాదించిందో వాటిని అమృతాహారం అని, దీన్ని మృతాహారం అని చెప్పి పిలిచే పరిస్థితి నడుస్తుంది సమాజంలో. కాకపోతే డైలీ షెడ్యూల్లో ఒక మనిషి పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు
ప్రకృతిలో తిరుగుతాం, ప్రకృతిలో నడుస్తాం కాబట్టి ఏది కొద్దిగా టైం షెడ్యూల్. మార్నింగ్ 5కి లేచేవాడు, నేను 5 or 4:30కి లేస్తాను. రాత్రి పడుకునే వరకు చేసే కార్యక్రమాలు ఏదేది కొంచెం షెడ్యూల్ చేయగలిగింది, సూక్ష్మంగా ఒక మాట చెప్పగలిగితే ఆహారంలో కానీ. మంచిగా మాట్లాడదాం దాని గురించి, చాలా డీప్గా మాట్లాడదాం. నేను కూడా అట్లే అనుకున్నా, రాగి జావ తాకపోతే ఆ రోజు ఏమవుతుందో, ఈరోజు రన్నింగ్ చేయకపోతే నాకు డల్గా ఉంటుందా, ఇవన్నీ మైండ్లో ఉన్నాయి. అవన్నీ ఉన్నాయి. తర్వాత ఆపేసి, అంటే అదే పని ఆపలేదు కానీ ఆపేసి చూసిన, ఏం కాలా, నిద్రపోకుండా చూసిన. 7కి పడుకొని 10:30కి లేచిన. ఆ రోజు నైట్ అంతా యాక్టివ్. 10:30కి నైట్ లేచేసిన. ఆ 3 hours నిద్ర సరిపోయింది ఆ రోజు. ఫర్ వాట్ ఎవర్ రీజన్, మైండ్లో స్ట్రెస్ తక్కువ ఉండిందో అడే ఆ రోజు రాత్రి పొద్దున రన్నింగ్ చేసిన, అలా బాగుండింది. ఏ జంతువుకు మనకు దొరికినట్లు షెడ్యూల్ ఏం లేదండి. మనం కూడా అడవిలో నుంచి వచ్చినాం. అక్కడ ఎప్పుడు భయపడతా, ఏ జంతువు పడుతుందో, ఎట్లా గుడిసెల్లో ఉండి ఏదో ఉండి అట్లుండి చెట్లు ఉండి ఆకులు కప్పుకుని వచ్చినాం. షెడ్యూల్ లేకుండా అవి బతికేటప్పుడు ఇంత ఇంటెలిజెంట్గా ఉండేవాళ్ళు షెడ్యూల్ ఎందుకు పెట్టుకోవాలా? ఒకటి. రెండోది, మోస్ట్ సెక్యూర్డ్గా ఉండాలి. మన జంతువులు వచ్చి పడవు, ఎవడు బాంబులు వేయడంలే, సైనికులు కాపలా కాస్తూ ఉండరు, మనల్ని కాపాడుతూ ఉండరు. బాగా కాళ్ళు చేతులు ఎత్తేసి ఏసీ పెట్టుకొని రగ్గు ఒప్పుకొని పడుకుంటా ఉండము. ఇవన్నీ మనం తెలుస్తానుండే కాబట్టి మనకి ఏమి టెన్షన్ అవసరం లే. రెండోది, మీరు హెల్తీగా మెంటల్ అండ్ ఫిజికల్గా హెల్తీగా ఉంటే మీ మైండ్ బాడీ బాగా సహకరిస్తుంది. మీ టైం తిరగకపోయినా, ఒకవేళ చెత్త తినాల్సి వచ్చి తిన్నా, ఉపవాసం ఉన్నా, షెడ్యూలింగే లేదు. అడవిలో జింకలు పుల్లు తరుముతాయి, అవి అట్లా పోతాయి, అట్లా రౌండ్ ఉంటాయి, కూర్చుంటాయి, కొంచెం మళ్ళా తరుగుతాయి. మనం వాటికి స్పెసిఫిక్గా ఈ టైము ఇది నేను బాగా ఆకలేస్తుంది, అప్పుడు పరిగెత్తుంది, అప్పుడే జింక దొరుకుతుంది. నార్మల్గా ఇట్లా అట్లా చూసి రుచి 1 o'clock అయింది అంటే దానికి దొరకదు. ఇంక నేను సస్తాను తిండి దొరకపోతే అనుకుంటేనే జింక దొరికేది. వెరీ సింపుల్. అందుకే 92 సార్లు దొరకదు జింక, 8 సార్లు అది దొరికేది. మనకు కూడా బాగా ఆకలినప్పుడు తినాలా. నేను ఇంత మాట్లాడుతూనే ఉండా. నిన్న పొద్దున్న తిన్నా దోశలు 3, రాత్రి ఏదో కొంచెం అంత ఉలవచారుతో అన్నం తిన్నా. ఇప్పటివరకు ఏమి లే. ఎంత ఎనర్జీ ఉంది, షెడ్యూలే లేదు, టైమే లేదు, నిద్రపోయేది లేదు. ఉతికి పాడేయాలి బాడీని. అప్పుడు నువ్వు రెస్ట్ ఉంటే హాయిగా ఎక్కడ కూర్చుంటే అక్కడ నిద్ర వస్తుంది. అట్లా ఉతికినప్పుడు ఎప్పుడు అవసరమో అప్పుడు నా వల్ల కాదురా అని అడుగుతుంది. నిద్రపోవాల్సిందే, సైలెంట్గా ఉండాలి, జనాలు వద్దు, ఫుడ్ తినాలా, నిద్రపోవాలని చెప్తుంది. అంటే అంత ఉతకమని చెప్పాలా, రెగ్యులర్ రొటీన్ ఉంటే ఉన్ని. బట్ రొటీన్ లేదు కాబట్టి నేను బాగలేదు అనుకునేది వద్దు. రొటీన్ లేకపోయినా మీరు హ్యాపీగానే ఉండదు, చూసుకోండి. షుగర్ ఉండే వాళ్ళకి పరిస్థితి వేరే. జబ్బును పడిన షుగర్ ఉండే వాళ్ళకి టైంకి తినకపోతే అంటే వాళ్ళ బాడీలో రిజర్వ్గా ఉండాల్సిన గ్లైకోజన్ను ఎత్తిపెట్టాలంటే మీరు మిల్లెట్స్తో హై ఫైబర్ ఫుడ్ తిని చిన్నగా అరుగుతా కార్బోహైడ్రేట్ బర్న్ అయ్యి మిల్లెట్స్ మీరు తిన్నప్పుడు కొంచెము ఎనర్జీ వచ్చి మళ్ళీ ఫైబర్ అడ్డపడి అట్లా కంటిన్యూగా జరుగుతూ ఉంటే లాంగ్ అవర్స్ ఉండొచ్చు. అది ఇప్పుడు రైస్ తింటామో బిన్న అరిగిపోతుంది. ఇప్పుడు పేపర్ వేసి మీరు అగ్గిపెట్టినారనుకో వంట చేయాలని, ఎన్ని పేపర్లు వేయాలా? పేపర్లు వేస్తానే ఉండాలి. ఇప్పుడు మన పరిస్థితి అది. పొద్దున్న లేస్తానే కాఫీ టీ తాగుతాం, మళ్ళీ 1 గంట అవుతానే ఏదో 2 బిస్కెట్లు అద్దుకొని తినేసి 10,000 రూపాయల షూ భార్య తీసుకొచ్చి పెడుతుంది అండి, వాకింగ్ బోర్డు వీడు కట్టుకొని 10,000 రూపాయల షూ వేసుకొని అట్లా పోయి భార్య చూసే వరకు బాగా స్పీడ్గా నడిచి ఆ టర్నింగ్లో పెద్ద బ్యాచ్ కూర్చొని ఉంటారు. ఇట్లా ఆడు కూర్చొని అందరూ ఇంకా లోకాభిరామాయణం అంతా మాట్లాడతారు. ఇది అది ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్, ట్రంప్ ఏం చేసినాడు, ఈ ఫుడ్ అన్నీ మాట్లాడేసి ఆడ మళ్ళీ బజ్జీలు గిజ్జీలు అన్నీ తాగేసి తినేసి బిస్కెట్లు, కరాచీ బిస్కెట్లు అన్నీ మళ్ళీ వస్తా పొట్ట మీద నీళ్లు పోసుకొని వస్తాడు. చెమట పట్టిందని చూపించాలి భార్యకి. అప్పుడు భార్య మళ్ళీ ఇంత గ్లాసుకి పాపం బూస్ట్ ఇస్తుంది. ఆమె బుర్రండి అయితే, ఏమండి మీ షూ అరగలా, మీ పొట్ట తరగలా, ఏమి దీంట్లో మర్మము, రోజు వాకింగ్ పోతానే ఉండారా అని అడగాలి కదా. పరిగెత్తాలా? నేను చూసుకుంటా 300-400 క్యాలరీలు 8.7 కిలోమీటర్ మనం రన్నింగ్ చేస్తే 390 క్యాలరీలు ఎంత బర్న్ అయినాయి. ఎందుకు వెయిట్ ఎక్కుతాము? ఈ మోడర్న్ సొసైటీ పెద్ద డ్రామా. ఏమి తినండి, ఇంతే తింటా, లాభం అయిపోయినది. అదేదో చెప్పమ్మా, ఆఫ్రికా వాళ్ళకి చెప్తా, వాళ్ళ పాప సన్నగా అయిపోతా ఉంటారు. ఇంత తిని లాభే మార్గమేమో. ఇంత 20 సార్లు తిన్నావమ్మా నువ్వు.
ఇంత అవుతుంది. ఇంత 20 సార్లు తింటా ఉంటారు ఊరికే ఇంతే కదా తిన్నింది ఇంత ఎన్నిసార్లు తింటావు? సత్యం చెప్పారు. అది తినేసి వచ్చి కాఫీ తాగి ఇంకెళ్ళేటప్పుడు అన్నీ తినేసి పోతాను. ఆఫీసులో మళ్ళా టీ, మళ్ళీ 1 గంటకి భోజనం, 4 గంటలకు మళ్ళీ ఇది, 6 గంటలకు మళ్ళీ వస్తేమో తినేసి ఇంటికి వస్తాడు. మళ్ళీ 8 సార్లు భోంచేసేదే. ఒకసారి తినేస్తే మన భోజనం మీద పోకుండా ఉండే న్యూట్రిషన్స్ ఫుడ్ తినాలా. రైస్ తింటే అట్లే. మీరు జొన్న రొట్టెలు వేడిగా 3 రొట్టెలు, అన్ని గుగ్గిళ్ళు, అంత ఆకుకూర, ఒక ఫ్రూట్, ఒక జామకాయ తినేయండి ఫుల్గా కూర్చొని, అదే పనిగా కింద కూర్చొని మంచిగా అందరూ ఎంజాయ్ చేస్తా తినాలా. 8 గంటల ఆటో వచ్చింది, పొట్టరా తినరా పిన్న, నోట్లో నీళ్ళు పోసి పెద్ద ఫైటింగ్ జరుగుతా ఉంది ఇంట్లో. అట్లా తినేది భోజనమా? 8కి ఆటో, 7కి రే 1 అవర్ టైం రారా, అది కొబ్బరి చట్నీ, పల్లీల చట్నీ, పొళ్ళు గిళ్ళు వేసి తినరా ఇంకా తినరా ఫుల్గా పెట్టాలి ఇంట్లో. సినిమాకి పోవాలి కాబట్టి తిన కూడా పోతారు ఇంట్లో, ఆ చేత తినాలి. నేను చెప్పేది ఇంట్లో తినేసిపోండి మంచిగా, సినిమాలో అవాయిడ్ చేయండి. ఇప్పుడు ప్రాబ్లం ఏమంటే ఒక ఇడ్లీ ఇంత టీ అలవాటైంది, అట్లా 20 సార్లు తినేది అలవాటైంది. ఇప్పుడు ఒకటేసారి తినాలంటే ఏడుస్తూ ఉంటారు అందరూ. చిన్నగా పెంచండి, తప్పు, వేరే మార్గమే లేదు. చిన్నగా పెంచుకుంటే 2 ఇడ్లీలు 3 ఇడ్లీలు, ఏది అరికలతో ఇడ్లీలు, సామాన్లతో ఇడ్లీలు, 10 ఇడ్లీలు 6 ఇడ్లీలు 10 ఇడ్లీలు తినాలా ఫుల్గా. అప్పుడు మైండ్ అంత వెజిటబుల్ ఇవన్నీ పోతే మైండ్కి సిగ్నల్ పోతుంది, అమ్మ మంచి ఫుడ్ పెట్టి థ్యాంక్స్ అమ్మ అని. అప్పుడు ఆకలి ఉండదు. ఒకసారి ఊదలతో అన్నం చేసి పెట్టింది మా సిస్టర్, పక్కన రసమలై పెట్టింది. రసమలై నాకు ఇష్టం, స్వీట్. ఇది వేడిగా ఉంది కదా, వేడిగా తినేసి మళ్ళీ తిందామది అనుకున్నా. ఇది పూర్తిగా తినేసినాక నాకు తినబుద్ది కాదు. ఫస్ట్ టైం నా లైఫ్లో రసమలైని వదిలేసిన. ఆ ఎక్స్పీరియన్స్ నాకు లైఫ్ లాగా ఉంటుంది. ఇంకా అరే అంటే మంచి ఫుడ్ పెడితే బ్రెయిన్ రిజెక్ట్ చేస్తూ ఉంటా చెత్తనే. ఆ రసమలైలో ఉండే పాలు, ఆ ప్యాకెట్ పాలు, దరిద్రం, చక్కెర, సూపర్. అది మనతో మనం ఉంటే చెప్పేది అన్నీ చెప్తా ఉంటుంది, అది ప్రతిదీ చెప్తుంది. అట్లా రొటీనే లేదబ్బా. మీరు రైట్ఫుల్గా హెల్తీగా ఉంటే రొటీన్ బ్రేక్ చేయొచ్చు. మీ అందరికి రొటీన్ బ్రేక్ చేయాలనే ఉంది కదా. రొటీన్ ఎరుకొని ఉంటుకుంటే అమ్మా భయం లేకపోతే ఎట్లమ్మా, కాఫీ లేకపోతే నా మైండ్ పని చేయదమ్మా అట్లుంటారా? కాఫీ తాకపోయినా, తిండి లేకపోయినా, నిద్ర లేకపోయినా మేము యాక్టివ్గా ఉండాలనుకుంటారా? అట్లుండాలంటే దానికి రెడీ కావాలా. మీ పంచర్లు వేసుకొని, బండి రెడీ చేసుకొని, అంత ఫ్లైట్ రెడీ చేసుకొని ఫ్లైట్ పోవాలా. ఇప్పుడేమంటే మీరు ఇంత మాత్రం వచ్చేసి మీటింగ్కి వచ్చినాము, ఏదో పని చేసుకుంటామంటే అదే రన్వే మీద పోతూ ఉంటుంది ఫ్లైట్. బాగానే పోతుంది అనుకుంటే ఎట్లా ఎగరాలి కదా. ఎగిరినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది. మేము కాంతి మీద కొంచెం ఎగరతాం. చాలా ఉంది ఇక్కడ మాకంటే ఎక్కువ ఎదిగాలి, మాకంటే ఎక్కువ ఎగిరే వాళ్ళు కూడా ఉన్నారు. మేము ఎక్కడో కొంచెం ఎగరతానే హ్యాపీగా ఉన్నాం. తింటే టైం అయిందే, ఎన్ని డ్రామాలు వదిలేసి రోజు తిను మా ఆవిడ ఇస్తా ఉంది. అట్లా డైరెక్ట్ అటాక్ చేయకూడదు, గమనించు ఎట్లా అని అటాక్ చేయొద్దంట. అంటే ఒక భర్తని ఒక భార్య విసిగిస్తుంది, అది కరెక్టా అండి అని అడుగు. నేను ఇప్పటికీ 5 ప్రశ్నలు అడిగింది, వేరే వాళ్ళ పేరు చెప్పి తెలుసా? అది కాదు, ఇంటెలెక్చువల్ గ్రూప్ కూర్చొని మేమందరూ ఒకసారి తింటేనే అయితే బాధపడుతూ ఉంటారు. 3 సార్లు ఎందుకు తినకూడదు అయ్యా అమ్మ అడుగు. పాప ఈ మీటింగ్ తర్వాత ఆమెకు అర్థమవుతుంది. ఒకసారి తింటే యోగి, నువ్వు యోగి అని అర్థం. ఒకసారి తింటే 2 సార్లు తింటే భోగి, ఎంజాయ్ చేసుకోండి పోనీ, సాయంత్రం తక్కువ తినండి. 3 సార్లు తింటే రోగి, 4 సార్లు తింటే ఎత్తుకోండి హోగి అని కన్నడలో వీడి కథ అయిపోయింది అని అర్థం. 6 సార్లు తింటారంటే వెరీ డేంజరస్ లో ఉన్నారు. అయితే ప్రశ్న కాదు, అయితే ఇంతకుముందు అన్నాం కదా పట్టు పురుగుల్ని చంపి, అది మాకు అర్థమయ్యాక మేము మా మ్యారేజ్ లో మాకు అండ్ వచ్చిన వాళ్ళకి గిఫ్ట్ చేస్తాం కదా, బట్టలు పెడతాం కదా ఆడపడుచులకి, వీళ్ళు అన్ని కూడా మేము చేనేతవే తీసుకుంటాం. సూపర్ సూపర్. అండ్ మొత్తం ఏంటంటే ప్యూర్ వెజిటేరియన్. మేము వెజిటేరియన్, అక్కడంతా గానుగ నూనెతోను, దేశీ బియ్యాలతోను, వెజిటేబుల్ ఆర్గానిక్ కూరగాయలతోను ఫ్రెండ్సే వండారు ఫుడ్ అంతా. సరే, ఇప్పుడు ఈ వీడియో ద్వారా నేను జనాలు అడిగేది, నన్ను ఎవరన్నా పిలిస్తే నాకు ఏమి చేయొద్దండి, నాతో ఉంటే చాలు, మీరు అందరూ ఉంటే చాలు. అట్లేమన్నా ఏమనుకుంటే ఆ టవలో పంచో కాటన్ వేయండి, అదంతా చెప్పి షాలువులండి ఏం చేసుకునేది షాలువులా. అవును, దేనికి ఉపయోగపడాలి? తువాలు వాడుకోవచ్చు. ఎందుకు అంత మాత్రం ఆలోచించారు? లేదన్నా మంచి సీతాఫలంగా దొరుకుతాయి సార్, అది పెట్టండి నాకు.
అవును. నీకే ఇప్పుడు గెస్ట్ పిలిచినప్పుడు మటన్ చికెన్ ఫిష్ అన్ని మందు కిందని పెడతారు కదా, నన్ను పిలుస్తా ఉంటారు. నాకేం అవసరం అడగాలి కదా, మరి ఏమి అడగరు. వాళ్ళకి వాళ్ళు పెట్టేసి టోపీ పెట్టేసి ఏమేమో చేస్తారబ్బా. నాతో అసలు నా మీటింగ్లో ఎవరు ఏమీ తినద్దండి తాగద్దండి, సీరియస్గా మాట్లాడండి. మీలో ఎవరన్నా ఇంకా ఉంటే ఒకరో ఇద్దరు వాళ్ళు మాట్లాడి మా ఇద్దరు నోరు మూపించేంత కెపాసిటీ ఉంటే మాకు ఆనందం, కూర్చొని ఇంటా ఉంటాం. ఎప్పుడెప్పుడు అట్లా వాళ్ళు వస్తారా అని రెడీ చేసేదాన్ని మేము చాలా చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం. చాలా అవసరం అది. ఎంతసేపు మాట్లాడతాం, ఎన్నేళ్ళు మాట్లాడతాం ఇట్లా, విసుగు. చెప్పింది మైండ్ అంటా ఉంటుంది, రే ఎన్నిసార్లు రా అని. కర్ణుడు నాగాస్త్రం వేస్తాడు, ఆడిపోతే కృష్ణుడు ఇటు దొక్కేస్తే అర్జునుడు కిరీటం కొట్టి పడిపోతే మళ్ళీ ఆ నాగాస్త్రం వచ్చి కృష్ణుడు డ్రామా చేసినాడు, మళ్ళీ వేసేస్తా అర్జునుడు అంటే పో నువ్వు ఎగిలి పడమంటాడు. ఇన్నిసార్లు చెప్తాము, రాగి జావ తాగండి, జొన్న రొట్టె తినండి, పరిగెత్తండి, హార్ట్లో ఎక్సర్సైజ్, ఎక్కడికి వెళ్ళా ఇదే. కానీ సత్యము కాబట్టి అందులో విషయం ఉంది కాబట్టి చెప్తున్నారు, బోర్ లేకుండా. అందుకే మీరందరూ రెడీ అయిపోయి మీరందరూ కూడా మాలాగా ఎక్కడ చూసా మాట్లాడాలి. ఇంకోటి తెలిసింది, కాంతార సినిమా చూడండి, వాడు లెస్తా చూడు అట్లా ప్రసాద్ కాంతరీ మాట్లాడండి. మీరు కూడా పెద్ద సైన్స్ ఏం లేదు కదా నేను చెప్పేది. ఓకేనా? ఓకే చూడు, మంచి పిల్లలు వీళ్ళు, ఎవరు టీలు అడగల, కాఫీ అడగల, ఫుడ్ అడగల, గమ్ము నువ్వు అట్లుండాలి మంచి పిల్లలు అంటే. నాకు 1000 మంది ఉంటారా లేదా నాకెందుకు అవసరం లేదు. మీ మాటలే మాట అది మినిమం. దీని ఏమి ఎక్స్పెక్టేషన్ లేకుండా ఫోకస్లో ఉన్నామా, రికార్డ్ చేస్తా ఉంటారా, యూట్యూబ్లో వస్తుందా లేదా, లైక్సా గీక్సా అన్ని అడ చేసి పారేసిన అంతే. మీరు నువ్వుల నూనె అని చెప్పారు కదా సార్ ఇందాక, అది నువ్వులు పూసుకొని ఎండలో ఉండడం. ఇది 22 ఏళ్ల క్రితమే మా పాపకి 16 గ్రాములు 16% బిలిరుబిన్ వచ్చింది. అయితే నేను ల్యాబ్ టెక్నీషియన్ చేస్తాను. డాక్టర్ దగ్గరికి వెళ్తే రోజుకు ఫోటోథెరపీలో 2000 రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పాడు. లివర్ ప్రాబ్లం చిన్న పుట్టిన పిల్లే 16 వచ్చింది మిల్లీగ్రామ్స్. అయితే ఓ డాక్టర్ని సలహా తీసుకుంటే ఇదంతా డ్రగ్ మాఫియా, ఏం లేదు నువ్వుల నూనె బాగా పట్టించి ఉదయాన్నే వచ్చే సూర్యకిరణాలకి బాగా పెడితే కరెక్ట్గా వారం నార్మల్ వచ్చేసి. ల్యాబ్ టెక్నీషియన్ ఈ మధ్య నేను అనుకునింది నువ్వుల నూనె కొలెస్ట్రాల్ ఇంప్రూవ్ చేస్తుంది, విటమిన్ D3 ఇంప్రూవ్ చేస్తుంది. అందరికి విటమిన్ D డెఫిషియన్సీ ఉంది, దాంతో రకరకాల వాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. నీకు వచ్చిందే కాదు, నీకు స్కిన్ ప్రాబ్లం రావచ్చు, నీకు ఇంకోటి రావచ్చు, నీకు మతిమరుపు రావచ్చు, నీకు ఇంకోటి రావచ్చు. అది ఎక్కువైతే సమస్య ఉండదా? ఎక్కువైతే బాడీ చేసుకుంటుంది, ఎక్కువ ఆడవుతుంది. ఎక్కువైతే ఆఫ్రికాలో ఉండేది తయారవుతాం, వాడు ఎక్కువైంది. అది కూడా ఒక రోజులో కాదు, అది జనరేషన్ తర్వాత జరిగేది. అమ్మ ఈ మధ్య మాత్రం మా ఇంట్లో 3 పూట్ల ఫుడ్డే. అయితే వాళ్ళ ఇంట్లో వండి తిను అంటారు. మా రీసా గారు చెప్తారు, మామూలు ఎవరి వంట వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నా వంట నేను ఈ మధ్య నేనే చేసుకుంటాను శుభ్రంగా. వాళ్ళు తింటే నేను వండితే వాళ్ళు తింటే తిని, లేకపోతే లేదు. నా వంట నేను చేసుకొని తింటున్నా ఇప్పుడు ప్రశాంతంగా. త్వరలో నేను కూడా అంటే అందరు కలిసి ఉండాలి. ఈ గ్యాస్ ఎక్కువ ఖర్చు అవుతుందని పిచ్చోళ్ళలాగా అందరు కలిసి అట్లా కాకుండా తక్కువ గ్యాస్తో అంటే ఇన్ని సార్లు వండుకోక్కర్లేదు, ఒక్క పూట గ్యాస్ పెట్టుకోవాలి, ఒక్కసారి వండుకొని తినాలి. నువ్వు ల్యాబ్ టెక్నీషియన్ కదా, చదువు ఎంత ఉందో? విటమిన్ D మీరు చెప్పింది 100% విటమిన్ D చేస్తాం, కానీ వాల్యూస్ మాత్రం అప్పటికప్పుడు. ఇప్పుడు మనం అందరం ఇక్కడ అందరం టెస్ట్ చేసుకుని అందరికి విటమిన్ D తక్కువ ఉంటుంది, B12 తక్కువ ఉంటుంది, ఐరన్ తక్కువ ఉంటుంది, అన్ని తక్కువ ఉంటాయి. ఎందుకంటే అప్పటికప్పుడు వేసుకొని మళ్ళీ టాబ్లెట్లు వేసుకుంటారు కాబట్టి మళ్ళీ వస్తుంది, మళ్ళీ నీరసమే, మళ్ళీ కాళ్ళ నొప్పులే, ఆ నొప్పులు అన్నీ వస్తాయి. మనం ఎప్పుడైతే బేసిక్ ఎప్పుడైతే పెద్ద ఆయన చెప్పాడో ఆ రకంగా అయితే ఫౌండేషన్ బాగుంటుందని. ఎప్పుడు అవసరమో అప్పుడు ఇస్తూ ఉంటుంది. ఎముకల నుంచి కాల్షియం రిజర్వ్ ఉండేది బెటరా, మాత్ర వేసుకునేది బెటరా? నేను ఒక వారం రోజులు గాలి నూనె ఒక వారం రోజులు అసలు నా బాడీ మీద నేను టెస్ట్ చేసుకున్నా. ప్రకృతిలో ఇన్ని బాగా పూలు, గులాబీలు, నందివర్ధనం, మారేడికాయ, రావి,
రావి ఆకులు, ఉసిరి ఆకులు వారం రోజులు తిన్నా. వారం రోజులు తిని మంచినీళ్ళు తాగుతుంటే ఏం తినకపోయినా బాత్రూమ్ వస్తుంది ఎట్లా వస్తుంది అని నాకు అర్థం కావట్లా. అవి తిని వారం రోజులు ఉంటే ఇంతకుముందు ఇది గతంలో ఉన్నది మొత్తం కొట్టేస్తూ ఉంది. అప్పుడు తింటా వారం రోజులు వాటరు, ఈ ఆకులు, రావి ఆకులు ఇవన్నీ కాసుకొని తాగి వారం రోజులు ఉన్నా. కొన్ని రోజులు 3 రోజులు దప్పికైతేనే నీళ్లు తాగేవాడిని. సూపర్. ఇప్పుడు నా వయసు 48. సూపర్. చూడు, ఇప్పుడు మీరందరూ ఏం చేయాలి, మీ ఇంట్లో కన్విన్స్ చేసి తలా ఒక 10 లక్షలు వేసుకొని ఓ నేచర్ క్యూర్ హాస్పిటల్ పెట్టి ఈయన CEO చేయాలి. 10 లక్షలు పెట్టండి అమ్మా, ఏం కాదు, మీ పిల్లలకి అందరికీ ఫ్రీ. అంటే మనం ఎంత వచ్చి హెల్ప్ చేసడానికి చూస్తున్నాం కానీ మనలో అదే ఇప్పుడు మీరందరూ ఎవరు పిల్లి గడ్డ కట్టేది, నువ్వు యాక్టివ్ ఉండవు, నువ్వు గడ్డ కట్టు మరి అందరికి. అది పెట్టి అంటే ఇంత నాలెడ్జ్ ఉండేవాళ్ళు, ఈయనకు మంచి నాలెడ్జ్ ఉంది, వీళ్ళందరికీ ఆ స్కోప్ ఇచ్చి వాళ్ళకి అవసరాలు ఏమో వాళ్ళ ఇంట్లో అవసరాలను తీర్చి వాళ్ళ దగ్గర పెట్టిస్తే అవి కరెక్ట్గా రన్ అవుతాయి. మళ్ళా నేచర్ కూడా పెద్ద డ్రామా చేసి ఈ మిషను ఆ మిషను స్ప్రే పైనుంచి స్ప్రే, ఇద్దరు స్టీమ్లో కూర్చొని భార్య భర్తలు ఇద్దరు నవ్వుకుంటూ చూస్తూ ఉంటారు. చెమట నడిస్తే రావాలి, స్టీమ్ పెట్టేది ఏంది ఉదయాన్నే ఆ పెద్ద డ్రామా అంతా. బొబ్బట్లని అవి అన్నీ పెడతారు కదా, నేను ఉదయాన్నే లేచి జావ పెడుతున్నాను బాగా కమ్మగా. వాళ్ళ ఈ టిఫిన్లు ఇవన్నీ అంట్లు తోముకుండే లేదని చెప్పేసి రోజు జావ 2 గ్లాసులు కుమ్ముతా ఉన్నారు. రొట్టె మధ్యాహ్నం మాత్రం ఒక పూట తిండి తింటుండ్రు, రొట్టెలు, జొన్న రొట్టెలు సూపర్ అవి తీసుకుంటున్నా. అంతే, నేచర్ క్యూరింగ్ ఏం లే. ఏంది ఒక బొప్పాయి, ఒక దానిమ్మ, ఒక యాపిల్, అంతే. ఇంకా ఈ మధ్య కాలంలో ఒక పూటే తినేది. తిండి యావ పోవాలబ్బా ఫస్ట్, అంటే ఏదో తినాలి. అంటే తిండి యావ పోయినప్పుడు కరెక్ట్ గా నీకేం కావాలో అది వస్తుంది ఏంటన్నా టేస్టీగా. సరైన తినండి. సజ్జ రవ్వతో ఇడ్లీ చేసి పెట్టింది ఒక ఆమె కోయంబత్తూరులో, మా ఫ్రెండ్. సజ్జ రవ్వతో ఇడ్లీ ఫస్ట్ టైం. సజ్జలు అంటే బాజరా సజ్జలు. మామూలుగా నేను 8-10 ఇడ్లీలు తింటా, ఏదే సామ ఇడ్లీలైనా. సజ్జ రవ్వతో 4-5 సాంబార్ తినే కాటికి చాలా అనిపించింది. ప్రాబబ్లీ వాళ్ళ అడవిలాగా ఒకటి యూఎస్ నుంచి వచ్చేసి వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు ఉండి ఆడంతా ఆర్గానిక్గా పండిస్తా సూపర్గా ఉంది. వాళ్ళ అట్మాస్ఫియర్ డిఫరెంట్. 5 ఇడ్లీ తిని కోయంబత్తూరు నుంచి మళ్ళీ ఆకలే కాల, మదనపల్లి వరకు ఆకలి కాల. సజ్జ రవ్వతో మెత్తగా బ్యూటిఫుల్గా ఇడ్లీ చేయొచ్చు. కలర్ నల్లగా ఉంటుంది, ఉన్నీలే. కళ్ళు మూసుకొని తినండి, ఫోన్ కళ్ళు తీసుకొని తినకుండా. సజ్జలే రాజస్థాన్ రోటీ అని ఇంత మందం రొట్టేసి బెల్లం వేసి దీంట్లో అద్దుకొని తింటే ఐజాన్ అయ్యి ఇటు పిసికినాడు అంతా కలిపి కావో అన్నాడు. ఒకే రొట్టి ఫినిష్డా. రాత్రి వరకు ఏమిలే, భలే ఉంటుంది. సో అట్లా మీరు ఎక్స్పీరియన్స్ మన ఉండే వాడితేనే కావచ్చు. అమెరికాలో అటు వీలు కాదు, ఎందుకంటే సదలు, రాగులు, జొన్నలు, రూపాయి ఇవన్నీ దొరకవు. ఇప్పుడు కూడా మనం సేఫ్గానే ఉంటాం. వాళ్ళకు సోయాబీన్స్, గోధుమలు, ఇంకోటి ఏదో, ఈ 3 లేకపోతే అసలు వాళ్ళకి ర్యాక్స్ అన్నీ ఖాళీ. సోయాబీన్స్, గోధుమలు, మొక్కజొన్న, మొత్తం ప్రోడక్ట్స్ అన్నీ 3. మనలాగా కొర్రలు, సాములు, అరికలు, ఉదరలు, అడ్డు కొర్రలు, జొన్నలు, సదలు, రాగులు, ఇది నువ్వులడ్డు, పల్లీలు, కొబ్బరి లేవు వాళ్ళకి. ఇంకా అన్ని ప్యాకెట్లు వేసి దాన్ని వెనకాల రాయింటాడు, కిటికీ అది చూసుకొని తింటా ఉంటారు. అయితే నా అనుభవం చెప్తాను. 2010 ఆ టైంలో మాకు ఆయుర్వేదం పండిత ఎల్చుడు గారు పరిచయం అయ్యారు. అప్పటి నుండి ఈ నువ్వుల నూనె ఏంటి, వీటన్నిటిది ఆయుర్వేదము, మొక్కలు ఇవన్నీ అర్థమయ్యాయి. 2012 వచ్చేసరికి సుభాష్ పాలేకర్ గారి ప్రోగ్రామ్స్లో ప్రసాద్ గారు, విజయరామన్న, ఇలా రాజు దీక్షిత్ గారి ఆడియోస్, ఇవన్నీ మట్టి పాత్రలు, ఇవన్నీ పరిచయం అయ్యాయి. అప్పటి నుండి మేము పూర్తి లైఫ్ స్టైల్ చేంజ్ చేసామన్నమాట మా ఇంట్లో. ఇప్పటికి కూడా నేను వీళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత కూడా గానుగ నూనెలు ఫస్ట్ చేంజ్ చేసింది వీళ్ళ ఇంట్లో. గానుగ నూనె 500 ఉండనివ్వండి, 600 ఉండనివ్వండి, నేను గోల్డ్ కొనుక్కోను కానీ గానుగ నూనెతోనే వంట చేసుకుంటా అనేది ముందే చెప్పాను వీళ్ళకి. అందుకే క్లియర్ గా ఈమె నాతో ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఈమె దాటికి తట్టుకోలేక సరైన మొగుడు ఎవరు అంటే ఆయన పరిచయం చేసింది నేనే. అవును, ఇతన్ని నాకు పరిచయం చేసింది ప్రసాద్ గారే. వీడియో పంపింది నేను. అగ్రికల్చర్ గురించి వీటి గురించి మాట్లాడతా, కొంచెం డెప్త్ కు పోయి మాట్లాడేది. రీస్ అయితే సరిపోతాడా, కొంచెం ఫిలాసఫీ అన్ని ఉన్నాయి కదా అని వాళ్ళ పరిచయం చేసిన మ్యారేజ్ అట్లయింది. అవును, అది నా పని ఏమంటే రైట్ పీపుల్ కలిపేసి కనెక్ట్ చేయడం. నేను ఫ్రీ అయిపోవాలి. అయితే కరోనా టైంలో నేను కేరళలో ఉన్నాను, ఎర్నాకుళం జిల్లాలో. అది జాయింట్ ఫ్యామిలీ అన్నమాట. అంటే అన్నదమ్ములు కలిసి ఉంటారు. వాళ్ళ అమ్మ వాళ్ళ నానమ్మతో కలిపి 11 మంది ఉన్నారు పిల్లలతో కలిపి. నేను వెళ్ళాక వారం రోజులకి వాళ్ళకి కరోనా సిమ్టమ్స్ కనబడ్డాయి. వాళ్ళ ఆడపడుచు
బర్త్డే ఫంక్షన్కి వచ్చి ఇలా పిల్లల్ని ముద్దు పెట్టుకొని కేకులు తినిపించి వెళ్ళిపోయింది. ఆమెకు కరోనా వచ్చింది, 4 రోజులలో ఈ వీళ్ళకి కరోనా పాజిటివ్ వచ్చింది. నేనేమో తెలంగాణ నుండి వెళ్ళాను కదా అక్కడికి, మాకు వచ్చింది ఓకే, బట్ ఈమెకు వచ్చింది, ఈమెకి ఏమైనా జరిగితే ఎలాగని వాళ్ళందరూ భయపడి ఇదయ్యారు. నాకు రూమ్ ఇచ్చారు, బాత్రూమ్ ఒకటే ఉన్నప్పటికీ 2 బాత్రూమ్స్ ఉన్నప్పటికీ వాళ్ళు లేనప్పుడు నేను వాడుకోవడం అలా జరిగింది. నేనేం చేశానంటే నాకు లక్కీగా NDS డైట్ అని బీవీ చౌహాన్ గారిది చెప్పాను కదా, అది ఐడియా ఉంది. సో పొట్ట క్లీన్ ఉండాలి, నెక్స్ట్ ఎంటీ స్టమక్తో మనం ఏదో ఒక ఫ్రూట్ అక్కడ దొరికేవి తినాలి. అక్కడ పైనాపిల్ తోటలు ఫుల్, మనకి ఇక్కడ వరి పొలాలు ఎలాగ ఉంటాయో అక్కడ పైనాపిల్ తోటలు ఫుల్ ఉంటే మార్నింగే పైనాపిల్ ఫుల్గా తినడం ఎంటీ స్టమక్తో. మళ్ళీ అక్కడ పనస పండువి కొబ్బరి నూనెతో చేసే వాళ్ళు మంచి హెల్దీ ఫుడ్. అండ్ గోరువెచ్చని నీళ్ళు రెగ్యులర్గా తాగడం, తులసాకులు మిరియాలు అవన్నీ వేసి ఆవిరి తీసుకోవడం చేసాము. వాళ్ళకు కూడా చేయించాను. 14 రోజులకి వాళ్ళకి పాజిటివ్ వచ్చిన ఇది నెగిటివ్, నన్ను కూడా మళ్ళీ టెస్ట్ చేశారు. నాకు ఫస్ట్ నెగిటివ్ ఉంది, 14 రోజుల తర్వాత కూడా నెగిటివే ఉంది. 11 మంది కరోనా పాజిటివ్ వాళ్ళ మధ్యలో ఉన్నా నేను ఆ ఇంట్లో. సో నాకే భయం లేదు, రోజు ఏదో ఒక ఆకు తెంపుకొని చూసేదాన్ని స్మెల్ వస్తుందా లేదా అని. అలా అంటే వాళ్ళు భయపడితే నేను చెప్పా ఫస్ట్ భయపడొద్దు అని. ఈ గోరువెచ్చని నీళ్ళు తాగడము, కషాయంతో ఆవిరి తీసుకోవడము, ఎంటీ స్టమక్తో ఫ్రూట్స్ తినడము, ఉన్న ఫుడ్ ఏదైతుందో అది మంచిగా తినడము, ఎండకుండడే, ఇవే చేసాము అక్కడ. ఈజీగా కరోనా లేదు ఏం లేదు. అంటే అంత భయపడే వ్యాధి కూడా ముందు మనం ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు అందరూ చచ్చిపోయారు, చాలామంది కరోనా వచ్చిన వాళ్ళందరూ హాస్పిటల్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కువ మంది చనిపోయారు, ఇళ్లలో ఉన్న వాళ్ళు సేవ్ అయ్యారు. సో ఇదేంటంటే మనకు మినిమం ఐడియా ఉండడం మన బాడీ గురించి, అప్పుడప్పుడు అనుకోకుండా చెత్త తిన్నా క్లీన్ చేసుకునే నాలెడ్జ్ ఉంటే మనకు మనం రిపేర్ చేసుకోవచ్చు అన్నది అంతే. ఇదంతా 4 రోజుల నుంచి రాత్రంతా నిద్రే లేదు, దగ్గుతానే ఉన్నా, నిద్రే లేదు. ఇప్పుడు ఎట్లుందంటే అబ్బా జయించిన నా జలుబుని దగ్గుని లంగ్ కంజెషన్ని ఎంత ఆనందం ఉంది తెలిసినా, అందుకే నవ్వుకుంటా ఉన్నాను. అబ్బా మీ అందరూ వినేది ఓకే, బట్ నా బాడీతో నేనేది చాలా అల్టిమేట్, దాంతో ఫ్రెండ్షిప్ చేసి దాన్ని అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్ కాదు, అదే ఇప్పుడు మా కామన్ రీసా ఫ్రెండ్ భూపాల్ ఉన్నారు, భూపాల్ అని ఆయన ల్యాండ్స్ ఏమి ఉన్నాయి. ఆ ల్యాండ్ ఒకటి చూసిన ఊరు బయట ఎక్కడ హైదరాబాద్ బయట ఏరియా అది ఇబ్రహీంపట్నం దగ్గర, అక్కడ ఒకటి పెడదామనే ఆలోచనతో కొంతమంది అందరూ కలిసినాం. అందుకే మీరు ఈ రోజు నుంచి నగలు కొనకుండా పట్టు చీరలు కొనకుండా మీరు కూడా అనవసరంగా వేరే ఖర్చులు పెట్టకుండా మగవాళ్ళు డబ్బులను కూడబెట్టండి. ఆడ నేచర్ క్యూరిటీ పెడితే హైదరాబాదు కాబట్టి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, బెంగళూరులో ఒకటి ప్లాన్ చేస్తాను, అట్లా పెరుగు అనే దేశంలో ఒకటి, యుగాండాలో ఒకటి, యుఎస్లో ఒకటి అనుకోండా. ఎందుకని అనుకుంటాను అంటే పనికిరాని పెప్సీల్ని ప్రపంచమంతా అమ్ముతా ఉంటే నేచర్ క్యూర్ ఎందుకు పెట్టకూడదు? రెండోది క్యూర్ కూడా కాదు, నేచర్తో పెట్టడమే క్యూర్. మనం పెద్ద ఏదో మిషన్లు పెట్టి ఏదో డ్రామా చేస్తామని కాదు, వాళ్ళతోనే ఆ డైట్ ఎండికి డైట్ జొన్న రొట్టెలు చేపించేది, పెద్ద ఆమె రాగి ముద్ద చేసేది నీట్గా చేసి పెట్టారు. ఓ రోజు నాకు రిసావాలి ఇట్లా వాళ్ళ అమ్మ నేను అట్లా చేసి పెట్టి వాళ్ళు బాగా అరే ఏమి చేయలేదు బాగానే ఉన్నాము అనుకొని పోవాలి వాళ్ళు. మళ్ళా హాస్పిటల్కి వచ్చి నేచర్ క్యూర్ మిషన్లో పెట్టినాము, పైన స్ప్రే కింద స్ప్రే అంటే ఏమవుతుంది? క్లీన్ అవుతుంది, కింద స్ప్రే కొడితే ఏమవుతుంది? ఏమి కాదు. ఇవన్నీ డ్రామా, నీతో ఉండడమే కరెక్ట్ అని చెప్పడం పోయే ఒక నేచర్ క్యూర్ సెంటర్ వస్తే బాగుంటుందని ఉద్దేశం, అందరికి పనికి వస్తుందని దానికి కొంచెం పని చేస్తాను. అమ్మా నేను ఇప్పుడు 15 years నుంచి 1 టైమే తింటా, మధ్యాహ్నం ఒక్క పూటే తింటాను. ప్రొద్దున్నే అన్ని కూరగాయలు ఫ్రూట్స్ ఇట్లా, లేదంటే రాగి జావా. ఇంకా రాత్రికి ఆకలేస్తే ఇప్పుడు చూడు మన సెంటర్ కి ఆల్రెడీ 15 సంవత్సరాల నుంచి. నా వయసు ఎంత చెప్పండి మీరు? యోగా చేస్తాను నేను, రామ్దేవ్ బాబా గారి శిష్యురాలు అనమాట. యోగా చేస్తాను ఇప్పుడు కూడా 1 hour వాకింగ్, 1/2 hour ఎక్సర్సైజ్ కంపల్సరీ డైలీ. సూపర్. చెప్పులు లేకుండా నడుస్తా నేను మట్టిలో. నాకు ప్రకృతితో ఉండటం బాగా ఇష్టం. మట్టి కుండల్లోనే వండుకుంటా, మట్టి కుండల్లోనే వండుకుని తింటా. అందరూ అంటారు ఎట్లా చీరలు కట్టి ఇంత కాస్ట్లీ బీరువాలో పెట్టే బదులు, నగలు పెట్టే బదులు మనం కుండల మీద ఖర్చు పెట్టలేమా? కుండలోడు బాగుపడ్డాడు, మన ఆరోగ్యం బాగుపడుతుంది. అట్లాగే అందరూ మారండి అమ్మా, మారితే మన దేశం ఇంకా చాలా ముందుకు వెళ్తుంది. నేను దేశం గురించి నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ, ప్రకృతిని గురించి ఎక్కువ. నాకు పబ్లిక్లో ఉంటే అంత. నిన్న పెళ్ళికి వెళ్ళాను, మా చెల్లెళ్ళు వాళ్ళు విపరీతంగా మాట్లాడుతూ ఉన్నారు, నాకేమో ఇరిటేషన్ వస్తూ ఉందన్నమాట. నిన్న మధ్యాహ్నం తిన్నాను, మళ్ళీ ఇప్పుడు ప్రొద్దున ఇడ్లీ తిన్నాము. వస్తూ ఇంకా ఈ పూట
భోజనం చేయమన్నమాట. వాళ్ళు ఏదో ఇక్కడ భోజనం పెడుతున్నారు తినండి అమ్మా అని షాప్లో చెప్పారు. బాబుకి కూడా నేను 15 రోజుల నుంచి ప్రకృతి ఆహారం ప్రొద్దున్నే కూరగాయలు ఫ్రూట్సే పెట్టాము, సాయంత్రం జొన్న రొట్టెలు. నేను మహారాష్ట్రలో ఉండబట్టి నాకు జొన్న రొట్టెలు బాగా వస్తాయి, చపాతీలు అవి. మేము జొన్న రొట్టెలు బాగా తింటాం అన్నమాట. జొన్న రొట్టెలు తినండి, ఒళ్ళు లాగేస్తుంది, ఆకలి కూడా వెయ్యి తొందరగా. ఏం లేదమ్మా, చపాతీలు చేసినట్టే వేడి నీళ్ళతో కలుపుకొని మర్దం చేయండి, బాగా చపాతీలు దాల్దంతో చేసేసుకోండి. కాకపోతే రొట్టె కాలుస్తున్నప్పుడు కొంచెం నా దగ్గరికి నేను అన్ని ట్రైనింగ్ చూడండి, మన సెంటర్ కి అందరూ రెడీగా ఉన్నారు, సిఇఓలు, ప్రొడక్షన్ మేనేజరు మొత్తం అంతా రెడీగా ఉన్నారు. మా వారు వెళ్ళిపోయారు, నాకు ఇప్పుడు ఏం చేయాలో కూడా తెలియట్లేదు. కొంచెం ఏం చేయాలా అని నేను బాగా ఆలోచిస్తున్నా. పాటలు నేర్చుకోవాలా, ఏమి నేర్చుకోవాలి. కాబట్టి మీరు ఆరోగ్య విషయంలో మాత్రం నేను బాగా నేర్పిస్తా, ఆసనాలు నేర్పిస్తా అన్ని. కాబట్టి మన హైదరాబాద్ సెంటర్ కి ముఖ్యంగా అసెట్ ఉన్నారు. నాది 73 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 74 సూపర్. ఒకటి మర్చిపోవద్దు, ఎప్పుడు సిగ్గు బిడియం వదిలేయండి. మనం ఏం దొంగతనాలు చేయట్లే, ఏం చేయట్లే. ఏదైనా అనిపిస్తే అడగండి, తప్పు చెప్పినా వినగలిగే శక్తి ఉండాలి. న్యూజిలాండ్ లో ఉంటాడు, నాతో ఏదో నెట్ లో ఇట్లా కనెక్ట్ అయ్యి మాట్లాడుతా ఉన్నాడు. సరే ఇట్లా ఇది అని అంటా ఉంటే, సార్ నేను ఈరోజే 19 రోజులు ఫాస్టింగ్ చేసి ఉత్త నీళ్ళతో ఈరోజు బ్రేక్ చేశానని చెప్పాడు. 19 రోజులు. ఈయన ఇప్పుడు మళ్ళీ ఏదన్నా స్టేట్ డివైడ్ కావాలంటే ఈయన పెట్టాలి, తెలంగాణ కొయ్యాలంటే ఈయన పెట్టాలి. 19 రోజులు నో ఫుడ్ అబ్బా, ఉత్త వాటర్తో ఉన్నాడు. మరి మనం 2 రోజులు ఉండేదానికేమా అంటే ఫాస్టింగ్ చేస్తే ఏదో జరుగుతుంది అని ఒక సైంటిస్ట్ కనిపెట్టి యషినోరి వసుమి అని ఆటోఫాజీ అని పెట్టాడు. దాన్ని మీరు గూగుల్ చేయండి. అంటే ఒక వీక్గా ఉండే సెల్ని స్ట్రాంగ్ ఉండే సెల్ వచ్చి తినేస్తూ ఉండేది, ఆయన రికార్డ్ చేశాడు, నోబెల్ ప్రైజ్ వచ్చింది దానికి. అవును, చాలా ఇంపార్టెంట్ ఫాస్టింగ్ చేసేది. అయ్యో అదర్తా ఉందే షేక్ అంటే ఏం కాదు, గమ్మును పడుకోండి, ఏం పని చేయదు. అదర్తా ఉంటే బెడ్ మీద అది ఆడపడతారు, కిందనే ఉంటారు కదా. మంచం మీద ఎలా కూడా కింద వేసుకోండి, మంచం కింద పడితే కూడా కిందనే ఉంటారు. వశినోరి వశిమి దానికి కొంచెం తేడా ఉంది. ఉపవాసం అంటే కొద్ది గంటలు కాదు, స్ట్రెచ్ 36 అవర్స్, 48 అవర్స్, 72 అవర్స్. అప్పుడు యాక్చువల్ గా ఆఫ్టర్ 40 అవర్స్ తర్వాత అప్పుడు రియల్ వర్క్ 36 అవర్స్. మనం డైలీ చేసే ఉపవాసాలు వేరే. అంటే మామూలుగా తినే ఉపవాసాలు మనము హలీములు గిలీములు బిర్యానీ వేసి తుక్కేసినాం కదా, మనం ఇంకొంచెం ఎక్కువ ఉండాలి, క్లీన్ చేసుకోవాలి. పాప చెత్తనంతా క్లీన్ చేసి కదా అది. సో అందరూ ఫాస్టింగ్ ఉండండి. చలో గైస్, మళ్ళా ఇంకొక సెషన్ లో కలుసుకుందాం. నేచర్ కి తొందరగా రావాలని హైదరాబాద్ వాళ్ళందరి కోసం వీళ్ళందరూ ఉంటారు కాబట్టి మంచిగా హైదరాబాద్ లో ఇంకా అద్భుతమైన వ్యక్తులు వస్తారు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టి మంచి మట్టి గోడలు పెట్టి పిల్లలకి వీకెండ్ స్కూల్ అని పెట్టి ఆ 2 days వాళ్ళకి ఎగిరిచ్చి దుంకిచ్చి ఆవులు గడిగిచ్చి ఆ చెప్పులు కుట్టించి ఆ రకరకాల యాక్టివిటీ పెట్టి వాళ్ళు సెల్ ఫోన్ చూడకుండా వాళ్ళ అమ్మ నాయన కూడా ఫోన్ చేయనీయకుండా చేస్తే వాళ్ళ అమ్మ నాయన హాయిగా క్లబ్లో తిరుక్కుంటూ ఉంటారు సిటీల్లో. వాళ్ళు బాగుంటారు. ఇప్పుడు ప్రాబ్లం ఏం తెలిసినా పెద్దవాళ్ళందరూ మా పిల్లలు బాగా తయారు కావాలా, వాళ్ళు ఏం చేయండి స్కూల్లో పెద్ద స్కూల్లో పెడతాను. వీళ్ళే బాగా లేకుండా రాత్రంతా తిరిగి తాగి గీగి ఉండి పిల్లలు బాగా ఎట్లా వీళ్ళు చెత్తగా ఉండి కొడుకుల్ని బిడ్డల్ని భారతీయులు కావాలంటే ఎట్లా కుదరుతుంది? ఇంకో సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏమంటే మా జీవితాలు అంటే ఎట్లా అయిపోయినాయి, మీరన్నా బాగుండండి రా, మీ జీవితాలే బాగాలేకపోతే వాళ్ళ జీవితాలు ఎట్లా బాగుంటాయి? మీరు జీవితాలు బాగా ఎనర్జెటిక్గా హెల్తీగా ఉండి మీ ఆలోచనలు కరెక్ట్గా ఉంటే మీరేం చెప్పనక్కర్లే, వాళ్ళే చూసి ఎక్కువ మంది ఫాలో అవుతారు. ఇంకా పాడైపోయినారా పోనీ ఏం చేద్దాం. ఎస్, థ్యాంక్ యూ అండి, నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. పాప ఓపికగా విన్నారు, ఎవరు ఏం అనకుండా. ఇది రియల్ కాన్వర్జేషన్. అమ్మేవారు తర్వాత అందరు. ఓకే, బాయ్ బేటా, బాయ్, టేక్ కేర్.